అయితే రావణుని అంతఃపురం మొత్తం గాలించాడు, అయినా సీత జాడ మాత్రం హనుమంతుడికి కనబడలేదు. నిరీక్షమాణశ్చ తదా తా స్త్రియః స మహాకపిః జగామ మహతీం చింతాం ధర్మసాధ్వ నశంకితః. తదా అప్పుడు తా స్త్రియః నిరీక్షమాణః స మహాకపిః, ఆ స్త్రీలను చూస్తున్న ఆ హనుమంతుడు సాధ్వన శంకితః, ధర్మానికి సంబంధించిన శంక కలిగిన వాడైనాడు. మహతీం చింతాం జగామ, గొప్ప చింతను ఆలోచనను పొందాడు, బాధను పొందాడు, చింతను పొందాడు. ఏంది అంటే పరదార వరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి. నిద్రిస్తున్న ఇతర పరభార్యల అంతఃపురం అది నా చేత చూడబడింది. నిరీక్షణం అత్యర్థం ధర్మలోపం కరిష్యతి, ఇది చాలా ధర్మలోపం జరిగినది అని బాధపడడం మొదలుపెట్టాడు. నహిమే పరదారాణం దృష్టిర్విషయవర్ధిని అయం చాత్ర మయా దృష్ట పరదార పరిగ్రహ. మే దృష్టి, నా దృష్టి పరదారాణం విషయవర్తిని నహి అంటే మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాడు అంటే నా దృష్టి వాళ్ళ యొక్క విషయాల యందు ప్రవర్తిస్తులేదు కదా అని మళ్ళీ అనుకొని అత్ర మయ అయం పరదార పరిగ్రహ దృష్టశ్చ, అక్కడ నా చేత వాళ్ళ భార్యారూపలైన వాళ్ళ బంధుజనాలు వాళ్ళను చూశాను, చూడవలసి వచ్చింది అని మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాడు. తస్య ప్రాధురభూచిన్న పునరన్యా మనస్వినః నిశ్చితైకాంత చిత్తస్య కార్య నిశ్చయ దర్శిని. మనస్వినః ఉత్తమమైన మనస్సు గలవాడితను, అతని మనస్సులో ఎలాంటి దోషాలు లేవు అన్నట్టు, శ్రేష్టమైన మనస్సు గలవాడు. నిశ్చితైకాంత చిత్తస్య నిశ్చయము కలిగిన ఏకాగ్రమైన చిత్తము గలవాడు. మనస్సు మంచిదైనా అప్పుడప్పుడు అటు ఇటు టర్బులెన్స్ వస్తే నిశ్చయం సరిగ్గా లేకుంటే దాంట్లో చిత్తము అటు ఇటు ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అని ఆలోచిస్తుంటది. కానీ నిశ్చయం ఎప్పుడైతే జరుగుతుందో చిత్తము ఏకాగ్రమవుతుంది. అట్లనే ఇక్కడ ఇతను ఉత్తమమైన మనస్సు గలవాడు, నిశ్చయం చేయబడిన ఏకాగ్రమైన చిత్తం గలవాడు. అయినా తస్య మళ్ళీ హనుమంతుడు పునః కార్య నిశ్చయ దర్శిని, అటు ఇటు ఆలోచించిన ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎందుకంటే మనస్వినః కాబట్టి, మనస్వినః కాకుంటే అట్లా రాకపోయేవాడు. కార్య నిశ్చయ దర్శిని, కార్యం యొక్క నిశ్చయాన్ని చూపించు. అన్యాచింత ప్రాదురభూతి, మొదలు అటు ఇటు ఆలోచించాడు, అది కామన్. కానీ ఇతను మనస్వినః కాబట్టి ఒక నిశ్చయానికి వచ్చాడు అని చెప్తున్నాడు. వచ్చి ఇంకొక ఆలోచనను చేశాడు. ఏం చేశాడు అంటే కామం దృష్ట మయా సర్వ విశ్వస్త రావణ స్త్రియ నహిమే మనస కించిత్ వైకృత్యం ఉపపద్యతే విశ్వస్తాః సర్వాః రావణ స్త్రియ. వీళ్ళందరూ విశ్వాసం కలిగిన ఈ రావణుని భార్యలు ఎవరైతే ఉన్నారో మయా కామం దృష్ట నా చేత చూడబడి ఉండవచ్చు. కామము అంటే కామంతో అని కాదు, నిశ్చయంగా కామం దృష్ట నిశ్చయంగా చూడబడి ఉండవచ్చు కామం. మే మనసః కించిత్ వైకృత్యం న ఉపజాయతే, నా మనస్సుకు ఏమీ వికారము పుట్టలేదు కాబట్టి చూసినా తప్పులేదు అన్నట్టు. అది అక్కడ కార్యంలో ఒక భాగంగా చూడబడింది. కానీ నా మనస్సుకు వికారం కలగలేదు కదా అని ఆలోచిస్తున్నాడు. ఇది బుద్ధివంతంగా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభ స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. శుభాశుభాసు అవస్థాసు సర్వేషాం ఇంద్రియాణం
ప్రవర్తనే మనః హేతు అని అంటున్నాడు. అంటే శుభమైన అశుభమైన అన్ని అవస్థల యందు సర్వేషాం ఇంద్రియాణం అన్ని ఇంద్రియాల్లో మనలో ఏవైతే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వీటిల్లో మనస్సు అనేది అన్నిటికన్నా ముఖ్యం. అన్ని ఇంద్రియాల్లో అది మెయిన్ కదా. దాని ప్రవర్తన యందు మనస్సే హేతువు కదా. ఒక విషయాన్ని ఇట్లా కళ్ళు చూస్తున్నాయి కానీ మనస్సు వేరే చోట సంచరిస్తున్నది. ఈ దృష్టి చూసినంత మాత్రాన మనస్సు దీన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ దృష్టి ఈ డేటా అంతా ఏం యూజ్లెస్. అంటే మనస్సే మెయిన్ కదా అని చెప్తున్నాడు. మే తచ్చ సువ్యవస్థితం, ఆ మనస్సు బాగానే ఉంది కదా, అది స్థిరంగా ఉంది. కళ్ళు చూసినాయి, చూస్తే వచ్చిన నష్టం ఏం లేదు కదా. దానివల్ల మనస్సులో వికారం వచ్చినప్పుడు మాత్రమే ఈ దృష్టి వల్ల మనకు అది ఎట్లా ప్రాసెస్ అవుతుంది అనేది మనస్సు నిర్ణయిస్తుంది. కానీ నా మనస్సు బాగా ఉంది కాబట్టి ఇది తప్పు లేదు అని మళ్ళీ అతను నిశ్చయం చేసుకుంటున్నాడు. ఇక్కడ నాణ్యత్ర హి మయా శక్య వైదేహి పరిమార్గితం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణి. వైదేహి సీత అన్యత్ర పరిమార్గితం మయా న శక్యాహి, అంటే వేరొక చోట వెతుకుటకు నా చేత శక్యమైనది కాదు కదా. ఆమెను ఇక్కడ వెతకాలి, ఇక్కడికి లంకకు వచ్చి వెతకాలి, లంకలో ఇక్కడ వెతకాలి, వీళ్ళందరూ ఉన్న చోటనే ఆమె ఉంటుంది కదా. వేరే చోట వెతకడం సాధ్యమయ్యేది కాదు కదా. సదా సంపరిమార్గణే స్త్రియః స్త్రీషు దృశ్యంతే, ఎప్పుడైనా అన్వేషణ చేసేటప్పుడు స్త్రీలు స్త్రీలలోనే దొరుకుతారు కానీ వేరే చోట దొరకరు కదా. ఆమె స్త్రీ కాబట్టి ఇక్కడ స్త్రీలలోనే వెతకాలి కదా. కాబట్టి నేను చేయడం తప్పు కాదు, వెతకడం తప్పు కాదు అని నిశ్చయానికి వస్తున్నాడు అన్నట్టు. ఈ తర్కంతో యస్య సత్వస్య యా యోని తస్యాం తత్పరిమార్గ్యతే నశక్య ప్రమద నష్ట మృగీషు పరిమార్గితు. యస్య సత్వస్య యా యోని తస్యాం పరిమార్గ్యతే, ఏ జంతువుకు ఏది జాతియో ఆ జంతువు ఆ జాతిలోనే వెతకాలి. అంటే ఇక్కడ ఈమె స్త్రీ కాబట్టి స్త్రీ జాతిలోనే వెతకాలి. నష్ట ప్రమద మృగేషు పరిమార్గితం న శక్య, తప్పిపోయిన స్త్రీ, ఇప్పుడు సీత స్త్రీ, ఆమె తప్పిపోయింది అంటే దొరుకుతలేదు. ఆమెను ఆడలేడుల మధ్య వెతుకుతే అది శక్యం కాదు కదా. ఇక్కడ ఏ జాతిలో ఎవరిని వెతకాలో ఆ జాతిలో వాళ్ళనే వెతకాలి. కాబట్టి ఇక్కడ స్త్రీల మధ్యలో స్త్రీని వెతకడం తప్పు కాదు అని తర్కం చేసుకుంటున్నాడు అన్ని విధాలుగా. తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనసామయ రావణాంత పురం సర్వం దృశ్యతే నచ జానకి. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చాలా లాజికల్ గా కరెక్ట్ గా ఆలోచించినప్పుడు బుద్ధిమంతులకు విషయం కరెక్ట్ గా అర్థమవుతుంది. అందుకే చాలా బలంగా మనం తర్కం చేసుకోవాలి మనం చేసే పని ఏమిటి అని. తదిదం మార్గితం తావత్ తత్, ఈ కారణం వల్ల మయా నా చేత శుద్ధేన మనస ఇదం సర్వం, మంచి పరిశుద్ధమైన మనస్సుతో ఈ కార్యాన్ని, ఈ సమస్తమైన రావణాంతపురం మార్గితం, ఈ రావణాంతపురము వెతకబడింది. శుద్ధమైన మనస్సుతో ఈ పని చేశాడు. చూసేందుకు బయట చూసే వాళ్ళకి ఏంది ఇవన్నీ చేస్తున్నాడు అని చూసేందుకు అలా కనబడ్డా బాహ్య దృష్టి, కానీ నా అంతర్దృష్టి ఏదైతే ఉందో అది చాలా పరిశుద్ధంగా ఉంది. ఇక్కడ కూడా వికారము లేదు, వికారము కలగలేదు. అంటే ఆ వెతికే ప్రాసెస్ ఎందుకు చేస్తున్నా అనేటప్పుడు నా మనస్సు శుద్ధంగా ఉంది. ఆ ప్రాసెస్ లో కనబడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో దాని వల్ల కూడా ఇది వికారము కలగలేదు. అంటే ఇనీషియల్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అక్కడ తప్పు లేదు. ఆ చేసే ప్రాసెస్ మరి ఇంద్రియాలను ప్రేరేపించే అవకాశం ఉన్నది, కానీ ఆ ప్రాసెస్ లో కూడా ఇక్కడ వికారం జరగలేదు. అంటే రెండు రకాలుగా శుద్ధంగా ఉంది అని చెప్తున్నాడు. జానకీచ నా దృశ్యతే, కానీ వెతికా, మరి నేను చేయాల్సిన పని ఏంటి, వెతకాలి. ఆమె ప్రయత్నం చేశా కానీ దొరకలేదు.
యత్నే కృతే యది న సిద్ధతి పౌత్రదోష. దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమాణో హనుమాన్ నైవా పశ్యత జానకి. దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ అవేక్షమాణ. దేవ కన్యలు, గంధర్వ కన్యలు, నాగకన్యలు వీళ్ళని చూచుచు వీర్యవాన్ హనుమాన్ జానకీం నైవ అవైక్షత. వీళ్ళందరూ కనబడ్డారు కానీ సీత మాత్రం కనబడలేదు అని చెప్తున్నాడు. తాం అపశ్యన్ కపిస్తత్ర పశ్చన్చాన్యా వరస్త్రియ అపక్రమ్య తదా వీర ప్రద్యాతుం ఉపచక్రమే. ఆ వీరుడైన హనుమంతుడు తత్ర తాం అపశ్యన్ ఆమెను చూడలేదు, చూడబడని వాడై అంటే చూడని వాడై. అపశ్యన్ మళ్ళీ ప్రెసెంట్ పార్ట్స్. అన్యాహ వరస్త్రియ పశ్యన్ వేరే స్త్రీలను చూస్తూ అంటే వాళ్ళు కనబడుతున్నారు కానీ ఈమె కనబడట్లేదు. అప్పుడు తదా అపక్రమ్య ప్రత్యాతుం ఉపచక్రమే. మరి ఇంత మొత్తం వెతికాడు, ఇంచు గాలించిన సీత మాత్రం దొరకలేదు. ఇక ఇక్కడ ఉండి లాభం ఏంది, సరే దూరం పోయి ఆలోచన చేద్దాం ఏం చేయాలి ఇప్పుడు అని అక్కడి నుంచి దూరంగా వెళ్ళి దీర్ఘంగా ఆలోచించటానికి. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక స్టెప్ అయిపోయింది, ఇంకో స్టెప్ వేసే ముందు మనం మంచిగా ధ్యానం చేసి ఏ విధంగా ముందుకోవాలి అని చేస్తాం. ఇక్కడ కూడా హనుమంతుడు దూరంగా వెళ్ళి దీర్ఘంగా ఆలోచించేందుకు ప్రారంభించాడు, అంటే ఉపక్రమించాడు. స భూయస్తు పరం శ్రీమాన్ మారుతి యత్నం ఆస్థితః అపాన భూమిం ఉత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే. శ్రీమాన్ శోభాయుక్తుడైన హనుమంతుడు భూయ మళ్ళీ వరం యత్నం ఆస్థితః గొప్ప ప్రయత్నాన్ని ఆస్థితః అంటే ఇక్కడ నిరుత్సాహపడలేదు. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అని ధ్యానంలో కూర్చున్నాడు అన్నట్టు. అంటే ధ్యానం ఆలోచిస్తున్నాడు, తీక్షణంగా ఏకాగ్రతతో ఆలోచిస్తున్నాడు. అంటే నిరుత్సాహపడలేదు, మరొక గొప్ప ప్రయత్నానికి పూనుకున్నాడు అన్నట్టు. ఆపాన భూమి ఉత్సృజ్య తత్ విచేతుం ప్రచక్రమే. అక్కడి నుండి బయటికి వచ్చి సీతను అన్వేషించేందుకు ఉపక్రమించాడు. ఇక్కడికి 11 అయిపోయినాయి. 12వ సర్గ. స తస్య మధ్యే భవనస్య మారుతి లతాగృహాశ్చిత్ర గృహాన్నిషాగృహాన్ జగామ సీతాం ప్రతిదర్శనోత్సుకో నచైవ తాం పశ్యతి చారు దర్శనో. హనుమంతుడు తస్య భవనస్య మధ్యే సీతాం ప్రతి దర్శనోత్సుకః. ఆ భవనం మధ్యలో సీతను దర్శనోత్సుక చూసేందుకు ఔత్సుక్యము కలవాడై, ఉత్సుకత కలవాడై లతాగృహాన్ చిత్రగృహాన్ నిషాగృహాన్ జగామ. అక్కడ ఉన్న ఆ లతలతో చెట్లతో వాటితో నిర్మించిన గృహాలు, అనేక గృహాలు, వాటన్నిటిని చారు దర్శన చాలా అందంగా ఉన్నాయి అన్ని గృహాలు, అన్ని చూశాడు గాని తాం నచైవ పశ్యతి. ఇంతకుముందు చెప్తున్నాడు, మొత్తం అక్కడ ఉన్న అన్ని గృహాలు చూశాడు, వెతికాడు, కానీ సీత మాత్రం దొరకలేదు. స చింతయామాస తతో మహాకపి ప్రియాం అపశ్యన్ రఘునందనస్య తాం ధ్రువం హి సీతాం మ్రియతే యథానమి విచిన్వతో దర్శనమేతి మైథిలి. అప్పుడు ఆ హనుమంతుడు రఘునందనస్య ప్రియాం తాం సీతాం అన్నట్టు, రాముని యొక్క ప్రియురాలైన సీతను అపశ్యన్ చూడని వాడై చింతయామాస ఆలోచించాడు. మైథిలి విచిన్వత మే యథా దర్శనం న ఉపైతి. అంటే సీతను వెతుకుతున్న నాకు ఎందుకు దర్శనము దొరకట్లేదు. సీతా ధ్రువం మ్రియతే, సీత మరి మరణించిందా, సీత లేదా. ఇది మన ఉపాసనలో కూడా ఇలాంటి స్థితి కలుగుతుంది. మనం ఒక సత్యనిష్టతో మనం ప్రారంభించినప్పుడు దాని అంతు దొరుకుతలేదు. ఇట్లా దాన్ని సాధించుడు, సిద్ధిని ఏ విధంగా సాధించవలేను, జ్ఞానాన్ని ఏ విధంగా పొందవలేను పోతుంటాం, మధ్యలో బాధపడతాం.
అయ్యో నేను ప్రారంభిస్తున్నా, మరి ఏంది ఇది కరెక్టేనా అని అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే మనం అనుకున్నది దాని యొక్క డైరెక్షన్ కరెక్ట్ గా దొరకనట్టు అనిపిస్తుంది. కానీ స్థితప్రజ్ఞుడు మళ్ళీ ధ్యానం చేస్తూ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకు పూర్తిగా విషయం లభించే వరకు ప్రయత్నము చేస్తూ ఉండాలి. శుద్ధ మనస్సుతో స్థిర చిత్తంతో ముందుకు సాగాలి. మధ్యలో ఇప్పుడు హనుమంతుడికి కూడా సీతను వెతకాలని బయలుదేరాడు. ఎక్కడ కూడా చాలా కష్టపడుతున్నాడు కానీ జాడ దొరుకుతులేదు. అన్ని కనబడుతున్నాయి కానీ దొరుకుతులేదు. అయినా అతను బుద్ధిమంతుడు కాబట్టి ఇక్కడ దాన్ని ఆపట్లేదు. మధ్య మధ్యలో వస్తుంది. ఎట్లా అంటే అయ్యో ఏంటి ఇట్లా అవుతున్నది, ఇది మనం సాధించలేమా అనే యొక్క భావాలు ఉత్పన్నం అవుతాయి. కానీ మనము అట్లా ఆగొద్దు. ఎప్పుడు కూడా ఏది వరకు ఒకసారి చెప్తే, ఎప్పుడు బుద్ధిమంతుడు నీచుడు ప్రారంభించే పనిని ప్రారంభించడు. మధ్యముడు పనిని ప్రారంభిస్తాడు, మధ్యలో వదిలిపెడతాడు. ధీరుడు మాత్రం విఘ్న నిహన్య మానుడగుచును తృత్యున్న తోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులుగా అవునను. ప్రజ్ఞానిధి ఎవరైతే ఉంటారో, ధీరుడు ఎవరైతే ఉంటాడో, వాడు ఎన్ని విఘ్నములు వచ్చినా మధ్యలో, ఇప్పుడు హనుమంతుడికి విఘ్నాలు వస్తున్నాయి, మనందరికి కూడా జీవితంలో ఒకటి సాధించాలంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి. నిరంతరం రోజు రోజుకు విఘ్నాలు వస్తూనే ఉంటాయి. నిరుత్సాహం వస్తుంది. వచ్చిన ధీరులు విఘ్న నిహన్యమానులు అగుచు తృత్యున్నతోత్సాహులై. బుద్ధివంతులు ఎట్లా ఉండాలంటే అతని ఉత్సాహం రెట్టింపు కావాలి. నేను సాధించకపోవడేంటి, ఓకే ఇప్పుడు ఇట్లా ఉంది, దీన్ని నేను దాటిపోతాను అనే ఉత్సాహంతో ముందుకు పోతాడు. ప్రారబ్ధం, అయ్యో నాకు అదృష్టం లేదేమో, నాతో కాదేమో, ఇలాంటివి కూడా ఆలోచించారు. అదృష్టం లేకున్నా మంచిది, అదృష్టం తెచ్చుకుంటారు. ప్రారబ్ధార్థము లుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగా అవును. ప్రజ్ఞావంతుడికి అయ్యో ఇప్పుడు టైం మంచిగా లేదు, కుజుడు మన గురువు మంచిగా లేడు, శని ఏది చూడడు. ప్రజ్ఞావంతుడు ఏది చూడడు. భగవంతుడి మీద ఆధారం, తన ఆత్మ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతాడు. దెబ్బలు తగిలితే తగలని, నేను చేసే పని ఆపే క్వశ్చనే లేదు అనే యొక్క గట్టి పట్టుదలతో తన పయనాన్ని సాగిస్తాడు లక్ష్యం వైపు. అదేవిధంగా ఇక్కడ హనుమంతుడు కష్టపడుతున్నాడు కానీ ఫలితం దక్కట్లేదు. అయినా భయం అవుతున్నది, మరి సీత గిట్ట ఉన్నదా, మరణించిందా అని. అయినా ఇవన్నీ వస్తున్నాయి, ఆలోచనలు రావడం సహజం. కానీ ఎక్కడ తగ్గుతలేడు. అదే చూపెడుతున్నాడు ఇక్కడ. కార్యదక్షుడు ఏ రకంగా ఉంటాడు, ఒక టైప్ లో ఒక సమయంలో ఎట్లా వస్తుంది ఆలోచన ఇక్కడ, సీత ధ్రువం మ్రియతే, తప్పకుండా మరణించే ఉంటది అని ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ సా రాక్షసాన ప్రవరేణ జానతి స్వశీల సంరక్షణ తత్పరాసతి అనేన నూనం ప్రతి దుష్ట కర్మణ హతా భవేత్ ఆర్యపతే పరే స్థిత. పరే ఆర్యపతే స్థిత శ్రేష్టమైన పాతివ్రత్య ధర్మం యందు ఉన్న సీత సా జానకి ఎవరైతే ఉన్నారో స్వశీల సంరక్షణ తత్పరాసతి, తన శీలాన్ని రక్షించుకొనుటయందు ఆసక్తి గలదై ప్రతి దుష్ట కర్మణ అనేన, చెడ్డ పని అయి చేసే అవకాశం ఉన్న ఇక్కడ రాక్షస రాజు చేత అత చంపబడినది అని అనుకుంటున్నాడు. భవేత్ నూనం, ఇదే నిశ్చయం, అంతే అదే అయి ఉంటది, వేరే లేదు, చంపే ఉంటాడు అని ఆలోచనలు వస్తున్నాయి మెదడులో. ఇదే ఆలోచనలు తిరుగుతున్నాయి హనుమంతుడికి. విరూప రూప వికృత వివర్చసు మహానన దీర్ఘ విరూప దర్శన సమీక్షస రాక్షస రాజయోషితో భయాద్వినష్ట జనకేశ్వర ఆత్మజ. సా జనకేశ్వర ఆత్మజ, జనక మహారాజు కూతురైన ఈ సీతాదేవి విరూప రూపా వికృత వివర్చస, వికారమైన రూపాలు గలవాళ్ళైనా, వికృత స్వభావం గలవాళ్ళైనా, కాంతి లేని వాళ్ళైనా, మహానన పెద్ద ముఖం గలవాళ్ళైనా, దీర్ఘ నిరూప దర్శన వికృత రూపము వికృత నేత్రాలు కలిగిన ఈ రాక్షస రాజయోషిత
ఈ రావణ భార్యలను చూసి భయాత్ వినష్ట. వీళ్ళందరిని ఇంతసేపు చాలా అందంగా ఉన్నారు అది ఇది అని చెప్పాడు, వాళ్ళలా ఎవరు లేరు అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆ సీత ఈ దుష్టుల వీళ్ళ ముఖాలు ఎట్లా ఉన్నాయి, ముఖాలు అంటే వాళ్ళ బుద్ధులు అన్నట్టు, ఇట్లాంటి వికృత స్వభావం గల వాళ్ళని చూసి భయంతో అబ్బాచి ఇంత దుష్టులా, వీళ్ళతో ఏంది, వీళ్ళని ఏం చేస్తారు, నన్ను కూడా చెడగొడతారా అనే యొక్క భయం వల్ల వినష్ట మరణించింది అని నిశ్చయం చేసుకుంటున్నాడు ఒక రకంగా. అంటే అతని మనస్సులో ఒక నిశ్చయ భావం వస్తున్నది, నెగిటివ్ నిశ్చయ భావం. సీతాం అదృష్ట హ్యనవాప్య పౌరుషం విహృత్య కాలం సహ వానరైశ్చిరం నమేస్తే సుగ్రీవ సమీపగా గతి సుతీక్ష్ణ దండో బలవాంశ్చ వానర. సీతాం అదృష్ట్వా పౌరుషం అనవాప్య వానరై సహ చిరం కాలం విహృత్య మే సుగ్రీవ సమీపగా గతి నాస్తి. సీతను చూడకుండా పురుష కర్తవ్యము, పౌరుషము చూపెట్టకుండా పురుష కర్తవ్యం ఏంది, కార్యాన్ని సాధించాలి, అది పొందక ఈ వానర్లతో కూడి ఇన్ని రోజులు ఏడాది తిరుగుతూనే ఉన్నాం. పంపాడు సుగ్రీవుడు నమ్మకంతో పంపాడు, రాముడు నమ్మకంతో పంపాడు. ఇన్ని రోజుల నుంచి అటు ఇటు తిరిగాం, తిరిగి ఇంత దూరం వచ్చాం, కానీ పని మాత్రం కాలే. ఇంత విహరించి మే సుగ్రీవ సమీపగా గతి నాస్తి. ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని ఆయన దగ్గరికి పోవాలి, ఆయనే వస్తాడు హనుమంతుడు వచ్చి పని చేసుకొనే వస్తాడు అని నమ్మకం పెట్టుకొని పంపించాడు. ఇన్ని రోజులు తిరిగాడు, పని కాలే. ఇప్పుడు నేను ఏ మోహంతో అక్కడికి పోయి పని కాలేదు సార్ అని ఇట్లే చెప్పాలి అని నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. వానర సుతీక్ష్ణ దండ బలవాంశ్చ, సుగ్రీవుడు తీక్ష్ణమైన దండం గలవాడు. నీ అబ్బా అంత దూరం పోయి ఇన్ని రోజులు నమ్మకం పెట్టుకొని పంపితే ఏం చేసావు, నాకు ఇన్ఫర్మేషన్ అన్న చెప్పద్దా, నువ్వు అసలు పనికోయినావా, నీకు బుద్ధి ఉన్నదా అని దండ ప్రయోగం చేస్తాడు. సామధాన భేద దండోపాయాన్ని ప్రయోగం చేస్తాడు. ఆయన చాలా బలవంతుడు, నా మీద దండోపాయం చేస్తాడు, ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తాడు అని భయపడుతున్నాడు. ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి అతని మనసులో, ఇవన్నీ తిరుగుతున్నవి. దృష్టం అంతఃపురం సర్వం దృష్ట రావణ యోషిత నసీత దృశ్యతే సాధ్వి వృథా జాతో మమ శ్రమ. సర్వం మొత్తం అంతఃపురం చూస, ఇంకేదన్నా మిస్ అయిందా అని ఆలోచిస్తున్నా. అంత చూస రావణ యోషిత దృష్ట, అందరి స్త్రీలు కనబడ్డారు. సాధ్వి సీత న దృశ్యతే, సీత మాత్రం కనబడలే. మమ శ్రమ వృథా జాత, నా శ్రమంతా వృధా అయిపోయింది, ఏంది పరిస్థితి ఇప్పుడు అని బాధపడుతున్నాడు. కిన్ను మాం వానరా సర్వే గతం వక్షంతి సంగత గత్వా తత్ర త్వయా వీర కింకృతం తద్వదస్వ నః గతం మాం సంగత. ఇప్పుడు నేను వెనుకపోతా, నన్ను కలిసిన అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సముద్రం ఒడ్డు. హనుమంతుడు వెళ్ళాడు, మంచి వీరత్వం ప్రదర్శించుకుంటూ పోయినాడు. పోయి ఇప్పుడు ఇక వెనుకకు వస్తే నన్ను చూసి పట్టుక వచ్చాడా, వెతికి ఉంటాడు అని నా మీద బాగా నమ్మకం ఉన్నది వాళ్ళకు పోయి నేను ఏం చెప్పాలి, వాళ్ళు అడుగుతారా అయిపోయిందా అని సంతోషంతో నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పాలి. ఓ వీరుడా తత్ర గత్వ త్వయా కిం కృతం, వాళ్ళు అంటారు ఓ వీరుడా అని పొగుడుతారు. మొదలు పొగిడి తర్వాత అక్కడికి పోయి ఏం చేశావు అని అడుగుతారు. తత్ నః వదస్వ, అదంతా చెప్పు అని వాళ్ళు ఉత్సుకతో నన్ను ప్రశ్నలు వేస్తారు. నేను వాళ్ళకి ఏం చెప్పాలి. అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజ ధ్రువం ప్రాయం ఉపైష్యంతి కాలస్య వ్యతివర్తనే. తాం జనకాత్మజాం అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి, ఆ సీతను చూడకుండా నేను ఏం చెప్పాలి, ఏమని మాటలు చెప్పాలి. వాళ్ళు ఉత్సుకతో నన్ను పొగిడి ప్రశ్నలు వేస్తారు, నేను ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్లకు ఏం జవాబులు చెప్పాలి. కాలస్య వ్యతివర్తనే ధ్రువం, కాలం గడిచిపోతున్నది. ధ్రువం ప్రాయం ఉపయిష్యంతి, వాళ్ళు
ఈ కాలం ఇట్లా ఆలస్యం అయిపోయింది కాబట్టి ప్రాయోపవేశం చేదురు. నేను గిట్ట ఇంకా లేట్ చేస్తే, ఇప్పుడు కాలం ఆల్రెడీ బాగా టైం అయిపోయింది, నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను ఇంకా ఇలానే కాలాతీతం అవుతుంటే వాళ్ళు ప్రాయోపవేశాన్ని పొందుతారు. అయ్యో ఈయన పోయినాడు ఇంకా వస్తులేడు, మనం కూడా పోయి ఏం చెప్పలేము, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా అని వాళ్ళు ప్రాయోపవేశాన్ని చావడానికి నిశ్చయం చేసుకునే అవకాశం ఉంది అని అనేక రకాల నెగిటివ్ థాట్స్ హనుమంతుని మనస్సులో తిరుగుతున్నాయి. కింవా వక్షతి వృద్ధశ్చ జాంబవాన్ అంగదశ్చ సహ గతం పారం సముద్రస్య వానరాశ్చ సమాగత. సముద్రస్య పారం గతం వృద్ధ జాంబవాన్ కిం వా వక్షతి. సముద్రం యొక్క ఈ ఒడ్డును గురించి వచ్చిన నన్ను, ఈ జాంబవంతుడు నన్ను ప్రేరేపించాడు, అతను ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చాను. అతనికి వాళ్ళందరూ ఏమంటారు? ఈ వానరులు అంగదశ్చ సమాగత వానర ఏమి అంటారు వీళ్ళందరూ? అక్కడ నేను సముద్రపు అవతలి ఒడ్డు చేరగానే ఎవరెవరు? వృద్ధుడైన జాంబవంతుడు, ముఖ్యంగా ఆయనను ఫస్ట్ చెప్పాడు, తర్వాత అంగదుడు, తర్వాత మిగిలిన వానరులు నన్ను ఏమంటారు, కలిసి ఏం చేస్తారు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ పని మీద చిత్తం ధ్యాస పెట్టకుండా, ఎందుకంటే కాలాతీతం అవుతున్నది, పని ముందరికి పోవట్లేదు, వాళ్ళందరూ నన్ను ఏమంటారు అని ఆలోచిస్తున్నాడు. అనిర్వేద శ్రియో మూలం, అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేద అంటే ఈ నిర్వేదము లేకపోవటం, నిర్వేదం అంటే దిగులుపాటు, అదే అంటే ఉత్సాహం ఉండాలి, అదే శ్రియ మూలం, అభివృద్ధికి మూలం. ఉత్సాహం లేకుండా దిగులుపాటు ఉంటే ఏ పని మనం జీవితంలో చేయలేము. అంటే ఉత్సాహం అన్నిటికీ మూలం. జరుగుతాయి, కొన్ని జరుగుతాయి, జరిగినా కూడా కింద పడ్డా మళ్ళీ లేచి ఉత్సాహంతో ముందరిపోవాలి. అదే బుద్ధిమంతుడి లక్షణం. చిన్నగా దెబ్బ తాకంగానే అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది, నేను ఇట్లెందుకు అయిపోయింది, నేను అట్లా పడకుండా, నేను అసలు పడద్దని మంచిగా చాలా జాగ్రత్తగా నడిచా కదా, గట్లెట్లా పడ్డా, ఇట్లా ఆలోచిస్తే అందరు ఏమనుకుంటారు, నన్ను చూసిన వాళ్ళకి ఇంత చెప్పిపోయి కింద పడ్డది అని అంటారా? ఇట్లా ఆలోచిస్తే మనం ముందరికి పోలేము. ఉత్సాహం ఉన్నవాడు బుద్ధిమంతుడు కింద పడ్డ మళ్ళీ లేచి ఉరుకుతాడు. అట్లా ఉండాలి. ఉత్సాహమే శ్రేయస్సుకు మూలం, అభివృద్ధికి మూలము. అనిర్వేద పరం సుఖం, నిర్వేదం లేకపోవట అంటే ఉత్సాహం ఉండుట పరమ సుఖము. దాని వల్లనే మనిషి చాలా అభివృద్ధి పొందుతాడు. సుఖహేతువు, లేకుంటే నిద్ర పట్టదు. అనిర్వేద సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఈ ఉత్సాహమే ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో చేయాలి కదా. అన్నిటినీ ముందరికి పోవాలంటే ఈ ఉత్సాహమే మూలము కదా అని చెప్తున్నాడు. మళ్ళీ ఒక్కసారి రికవర్ అయినాడు. కింద పడి కొద్దిగా సేపు బాధపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు తన యొక్క స్వస్థ అంటే ఆత్మజ్ఞానం గలవాడు కాబట్టి, బుద్ధిమంతుడు కాబట్టి, అన్ని లక్షణాలు సద్లక్షణాలు ఉన్నవాడు కాబట్టి మళ్ళీ నిర్వేదము చెందకుండా ఉత్సాహం తెచ్చుకొని ఇక ఆలోచిస్తున్నాడు. కరోతి సఫలం జంతో కర్మ యత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టే అహం ఉత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రావణ పాలితాన్. యత్ కర్మ కరోతి జంతో తత్ సఫలం సహ కరోతి. సహ అంటే ఏది? ఆ ఉత్సాహము. ఎవరైతే ఈ జీవితంలో మనుష్యుడు వాని యొక్క ఏదైతే కర్మ సఫలమవుతుంది అంటే దానికి మూల కారణం ఏంటంటే ఉత్సాహము. తస్మాత్ అహం అనిర్వేద కృతం ఉత్తమం ప్రయత్నం చేస్తే. అందువల్ల ఒక పని సక్సెస్ కావాలంటే మనం ఉత్సాహంతో ఆ పని చేయాలి. అందుకే ఈ కారణంతో ఉత్సాహంతో కూడిన ఉత్తమమైన ప్రయత్నాన్ని చేస్తాను అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. అదృష్టాన్ రావణ పాలితాన్ దేశాన్ విచేష్యామి తావత్. చూడబడని ఇంకా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని చూశాను, అక్కడ దొరకలేదు. ఇప్పుడు ఇంకా వేరే ప్రాంతాలను నేను అన్వేషిస్తాను అని ఇప్పుడు మళ్ళీ రికవర్ అయిపోయినాడు హనుమంతుడు.
అపానశాల విచితాస్తత పుష్పగృహాణి చ చిత్రశాలాశ్చ విచిత భూయ క్రీడా గృహాణి చ నిష్కుటాంతర రథ్యాశ్చ విమానాని చ సర్వశః అపానశాలాః విచిత. ఈ పానశాలలు వెతికాను, వెతకబడినవి. తథా పుష్పగృహాణి చ చిత్రశాలాశ్చ విచిత భూయ క్రీడా గృహాణి చ ఇవన్నీ క్రీడా గృహాలు, చిత్రశాలలు అన్ని వెతికారు. నిష్కుటాంతర రథ్యాశ్చ ఉద్యానాలు, ఉద్యాన మధ్యలోని వీధులు, విమానాలు అంటే ఇళ్ళు అన్ని వెతకబడినవి. ఇంకేమేమి వెతకలేదు అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇవి చేశా, మరి ఏవి చేయలేదు. ఏవి చేయలేదో ఇప్పుడు బుద్ధిమంతుడు ఏకాగ్రతతో ఆలోచిస్తున్నాడు. ఇతి సంచింత్య భూయోపి విచేతుం ఉపచక్రమే భూమి గృహాశ్చైత్య గృహాతి గృహకానపి. ఈ విధంగా సంచింత్య ఆలోచించి భూమి గృహాన్ చైత్య గృహాన్ భూగృహాలను, తర్వాత 4 వీధుల్లోని గృహాలను, గృహాతి గృహకానపి ప్రధాన గృహాలు, పెద్ద పెద్ద దూరంగా ఉన్నవి చిన్న చిన్న గృహాలు అంటే దీన్ని వదిలిపెడుతులేడు అన్నట్టు. ఎందుకంటే అక్కడ ఉండదులే అనుకుంటే అక్కడనే ఉండవచ్చు. కాబట్టి ప్రతి చిన్న చిన్న విషయాన్ని సూక్ష్మంగా వెతుకుతూ భూయోపి విచేతుం ఉపచక్రమే అన్నింటినీ ఇప్పుడైతే ఇక్కడ ఉంటదేమో అనుకొని ఇటు వచ్చారు. ఇక్కడ దొరకలే, మరి అక్కడ ఉంటదేమో అటు కూడా యుద్ధం ఎందుకు వదిలిపెట్టాలి అని వెతుకుట ప్రారంభించాడు. అంటే కర్మ ప్రారంభించాడు. ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఏం చేయలేము. అందుకే ఆలోచన ఎప్పుడు చేయాలి, కర్మ ఎప్పుడు చేయాలి, ఆ బుద్ధి ఉండాలి. కొద్దిగా సేపు ఆలోచించాలి, ఒక నిశ్చయం చేసుకొని మళ్ళీ ముందు కురకాలి. ఆ పని కాగానే మళ్ళీ ఎక్కడనైతే స్ట్రక్ అవుతామో మళ్ళీ ఆలోచించాలి, మళ్ళీ ముందుకు పోవాలి. ఇది బుద్ధివంతుడి లక్షణం. కాబట్టి అతను కూడా మళ్ళీ వెతుకుట ప్రారంభించాడు. ఉత్పతన్ నిపతంశ్చాపి తిష్టన్ గచ్చన్ పునః అపావృన్వశ్చ ద్వారాణి కవాటాన్యవఘాటయన్ ప్రవిశన్ నిష్పతంశ్చాపి ప్రపతన్ ఉత్పతన్నపి సర్వం అప్యవకాశంచ విచచార మహాకవి. ఆ హనుమంతుడు పునః మళ్ళీ మాటి మాటికి ఉత్పతన్ ఎగురుతున్నాడు. ఉత్పతన్ పైకి ఎగురుతూ, ఇది కూడా ఏంది ఉత్ పత్ అత్ ప్రత్యయం పత్కు పెట్టి ఉత్పతన్ ఎగురుతూ నిష్పతంశ్చాపి కిందికి దుంకుతున్నాడు. పైకి ఎక్కుతున్నాడు, కిందికి దుంకుతున్నాడు. తిష్ట నిలబడుతున్నాడు, గచ్చ నడుస్తున్నాడు. ద్వారాని అపావృణ్వన్ ద్వారాలను తెరుస్తున్నాడు. కవాటాన్ని అవఘాటయన్ పెద్ద పెద్ద తలుపులను తురోస్తూ ప్రవిశన్ లోపలికి పోతున్నాడు. నిష్పతంశ్చాపి బయటికి వస్తున్నాడు. ప్రపతన్ దిగుతున్నాడు. ఉత్పతన్నపి అంటే ఇళ్లలో ఒక్కొక్కటి గేట్లు తెరుస్తున్నాడు, లోపలికి పోతున్నాడు, వెతుకుతున్నాడు, బయటికి వస్తున్నాడు, పైకి ఎగురుతున్నాడు, కిందికి వస్తున్నాడు. ఇట్లా అన్ని పనులు చేస్తూ అక్కడ ఏది వదిలిపెట్టకుండా గాలిస్తున్నాడు సీత కోసం. సర్వం అపి అవకాశం విచచార అన్ని అవకాశాలను పైకి ఏం ఎక్కుతాం, సరిపోతుంది ఇక్కడ చూశాం కదా ఏదో అంటే ఆయన యొక్క ఇచ్చ ఎట్లా ఉందంటే సీతను ఎట్లయినా వెతకాలి, దీన్ని వదిలిపెట్టవద్దు అనే బలమైన సంకల్పం కలవాడు. కాబట్టి ఏదో మొక్కుబడిగా పని చేయట్లేదు అన్నట్టు. కొందరు మొక్కుబడిగా చూసా అక్కడికి పోయిరా చూడు అంటే పోయి చూసా పైన చూసి సర్లే చూసా అని చెప్పాడు కాబట్టి పోయినా చూసా, అట్లా కాదు. అతనికి సీతను దొరకబట్టాలి అని బలమైన సంకల్పం ఉన్నది. రాముడికి శ్రేయస్సు కూర్చాలని సంకల్పం ఉన్నది. కాబట్టి ఏది వదిలిపెట్టకుండా ప్రతిది వెతుకుతున్నాడు. అంటే మన ఇచ్ఛాశక్తి అంత ఇంపార్టెంట్. సంకల్ప బలం చాలా ముఖ్యము. సంకల్ప బలం సరిగ్గా లేకుంటే ఒక అడ్డంకి రాగానే కింద పడతాం. అందుకే సంకల్ప బలం మన ప్రయత్నాన్ని చూసి మనం చెప్పవచ్చు. చతురంగుళ మాత్రోపి నావకాశ సవిద్యతే రావణాంత పురే తస్మిన్ యం కపిర్న జగామసః. తస్మిన్ రావణాంత పురే స కపి. ఆ రావణుని అంతఃపురంలో హనుమంతుడు యం న జగామ ఏదైతే వెళ్ళలేదు, అట్టి వాటిని అవకాశ చతురంగ మాత్రోపి న విద్యతే అంటే ఒక్క 4 అంగుళాల ప్రదేశం కూడా చూడనిది అని లేదు.
అంటే అన్ని చూశాడు అన్నాడు. 4 అంగుళాల ప్రదేశాన్ని కూడా అయ్యో గది చూడలేదు అని లేదు అని అంటున్నాడు. అంత సూక్ష్మంగా తన సంకల్ప బలం అంత పరిపూర్ణంగా ఉంది అని ఇక్కడ చూపెడుతున్నాడు అన్నట్టు. ప్రాకారాంతర రత్యాశ్చ వేదికాశ్చైత్య సంశ్రయ దీర్ఘిక పుష్కరిణ్యశ్చ సర్వం తేనావలోకితం. ప్రాకారాంతర రత్యాశ్చ, అక్కడ ప్రాకారాల మధ్యలో ఉన్న రోడ్లు, చైత్య సంశ్రయ 4 విధ కూడలు ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఆ అరుగులు, తర్వాత దిగుడు బావులు, తర్వాత సరస్సులు, సర్వం తేనావలోకితం. ఇక అన్ని చెప్తున్నాడు, ఏమేమి వెతికాడు, అది వెతికాడు. ఇప్పుడు ఒక పని ఉంటది, అడ్డంకి వస్తుంది, దాన్ని నివారించుకోవాలి. ఇలా నివారించుకుంటాం. దానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలను మనం దాన్ని ప్రయత్నం చేయాలి. చేయకుండా ఇది ఒకటి చేసే అయిపోయి మొక్కుబడి అంటారు దాన్ని. ఆ మొక్కుబడి, ఇప్పుడు మనకు ఆఫీస్లో పని ఉన్నది, మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, రికమెండేషన్లు అది ఇది 100 తీర్ల ప్రయత్నం చేస్తాం. ఎట్లయినా సాధించుకోవాలన్న సంకల్పం ఉంటే ఏదైనా చేసి మొత్తానికి పనిని సాధించుకుంటాం. అదేవిధంగా ప్రతి విషయంలో ఇది ప్రవర్తిస్తుంది. మన ఇచ్ఛాశక్తి ఎంత ఉన్నది అనేది మన ప్రయత్నాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఏ దాన్ని వదిలిపెట్టట్లేదు, ఏ అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు. తన మొత్తం బలాన్ని వినియోగిస్తున్నాడు, వినియోగించి అన్ని చూస్తున్నాడు. రాక్షస్యో వివిధాకార విరూప వికృతాస్తత దృష్టా హనుమత తత్ర నతు సా జనకాత్మజ. వివిధాకారా విరూపాః, అనేకమైన ఆకారాలు కలిగిన, వికృతమైన రూపాలు కలిగిన, వికృత రాక్షస్య, ఈ రాక్షస స్త్రీలు అంగవికారాలు కలిగిన, వికృతమైన రూపములు అంటే ఉండాల్సిన పద్ధతిలో లేని వాళ్ళు అన్నట్టు. అట్లాంటి రాక్షస స్త్రీలు తత్ర హనుమత దృష్ట, హనుమంతుని చేత చూడబడ్డారు. కానీ సీత మాత్రం దొరుకుతలేదు. ఎంత కష్టపడ్డా, ఏది వదిలిపెట్టకుండా చూసినా ఇంకా సీత దొరుకుతలేదు. ప్రయత్నము పరిపూర్ణంగా ఉన్నది, కానీ సీత దొరుకుతలేదు అని చెప్తున్నాడు. రూపేణ అప్రతిమాలోకే పరా విద్యాధర స్త్రియ దృష్టా హనుమత తత్ర నతు రాఘవ నందిని. రూపేణ లోకే అప్రతిమ, ఆమె సౌందర్యంతో లోకంలో అప్రతిమ, సాటి లేనిది, పోలిక లేనిది అన్నట్టు. ఆమెతో ఇలా ఫలానాది ఈమెలాగా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఆమె శ్రేష్ఠురాలు. వరాహ విద్యాధర స్త్రియ తత్ర హనుమత దృష్ట, విద్యాధర స్త్రీలు హనుమంతుని చేత చూడబడ్డారు. రాఘవనందినితు నా, సీత మాత్రం, రాఘవుని భార్య అయిన సీత మాత్రము అక్కడ కనబడలేదు. అందరు కనబడ్డారు కానీ సీత కనబడలేదు. నాగకన్యా వరారోహ పూర్ణచంద్ర నిభానన దృష్టా హనుమత తత్ర నతు సీత సుమధ్యమ. వరారోహ పూర్ణచంద్ర నిభానన, మంచి ముఖము గలవాళ్ళు, మంచి అన్ని రకాల అంగాలు కలవాళ్ళైన ఈ స్త్రీలు నాగకన్యలు అక్కడ హనుమంతుని చేత దృష్ట చూడబడ్డారు. సుమధ్యమ సీతాతు న, మంచి నడుము కలిగిన సీత మాత్రము చూడబడలేదు. ప్రమథ్య రాక్షసేంద్రేణ నాగకన్యా బలాదృత దృష్టా హనుమత తత్ర నసా జనకనందిని. రాక్షసుని చేత జయింపబడి బలాత్కారంగా పట్టుకవచ్చిన నాగకన్యలు అక్కడ హనుమంతునికి కనబడ్డారు, కానీ సీత మాత్రం కనబడ్డారు. కొందరు ఆకర్షితులై వచ్చారు, కొందరు రావణుడు బలాత్కారంగా పట్టుకోవచ్చారు. అన్ని రకాల వాళ్ళు అక్కడ కనబడుతున్నారు, కానీ సీత మాత్రం కనబడట్లేదు. సో అపశ్యన్ స్తాం మహాబాహు పశ్యన్శాన్యావరస్త్రియ విషసాద ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజ. ఆ గొప్ప బాహువులు కలిగిన బుద్ధిమంతుడైన ఆ హనుమంతుడు, మారుతాత్మజ వాయుపుత్రుడైన హనుమంతుడు, తాం అపశ్యన్ సీతను చూడని వాడై,
సహ అపశ్యన్ అన్యావర స్త్రియ పశ్యన్ మిగిలిన వాళ్ళని చూస్తూ ముహుహు విషసాద మళ్ళీ అంటే ఒకసారి ఉత్సాహం తెచ్చుకున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత గట్టి ప్రయత్నం ఇదివరకు కన్నా ఈసారి గట్టి ప్రయత్నం దొరకట్లేదు, ఇంకా గట్టి ప్రయత్నం దొరకట్లేదు, నిరుత్సాహం వస్తున్నది, మళ్ళీ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, మళ్ళీ పాజిటివ్ తెచ్చుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు, మళ్ళీ దొరుకుతలేదు, మళ్ళీ నిరుత్సాహం వస్తున్నది. ఆ రకంగా హనుమంతునికి ప్రయత్న యొక్క పవర్ని ఇంకా తెచ్చుకుంటూ పోతున్నాడు. అడ్డంకులు గట్టిగా వస్తున్నాయి, దాన్ని గట్టిగా అధిగమిస్తూ ముందరికి పోతున్నాడు. ఇప్పటి వరకు ఇంకా సక్సెస్ కాలేదు, మళ్ళీ నిరుత్సాహం వచ్చింది. ఉద్యోగం వానరేంద్రాణం లవణం సాగరస్య వ్యర్థం వీక్షానిద సుతశ్చింత పునరుపాగమతు. అంటే వానర శ్రేష్ఠుల యొక్క ఉద్యోగం అంటే ప్రయత్నాన్ని, సాగరస్య ప్లవనం సముద్రపు ఈ దాటుడు, వ్యర్థం వీక్ష మళ్ళీ నెగిటివ్ మొదలైంది. ఇంత కష్టపడి వానర శ్రేష్ఠులందరూ అక్కడి వరకు వచ్చారు, కష్టపడి సముద్రాన్ని లంఘించాను, ఇదంతా వ్యర్థం అయిపోతున్నది. అనిలసుత పునః చింతాముపాగమతు. ఇంత కష్టపడి చేస్తే, ఇంత సాధిస్తే మళ్ళీ అంత వ్యర్థమైతే లాభం ఏంటి అని బాధపడు వారు. అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజ చింతాం ఉపజగాం అథ శోకోపహత చేతన. అప్పుడు మళ్ళీ హనుమంతుడు విమానాత్ అవతీర్య ఆ ఇంటి నుంచి ఫైనల్ గా దిగాడు. శోకోపహత చేతస శోకంతో కొట్టబడిన మనస్సు కలవాడై చింతాం ఉపజగామ మళ్ళీ చింతను పొందాడు. ఏదైనా ఒక కార్యం సాధించేటప్పుడు ఇది సహజం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందానంటే ఇక ఆలోచించుంటే ఎంత కష్టం ఉంటది. నేను చాలా 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను, అన్ని తీర్ల చేశాను, అన్ని సాక్రిఫైస్ చేశాను, అయినా ఏం రాలే, ఇదంతా వేస్టేనా, ఇక్కడికి ఎందుకు వచ్చి అసలు దీనికి ఏమన్నా ఉంటుందా అని వస్తుంది నిరుత్సాహం. మళ్ళీ కొద్దిసేపు లేదు చేయాలి అని అనుకుంటాం, కష్టపడి చేస్తాం మొత్తం పెట్టి, అంతే ఇక మళ్ళీ ఒకటి ఏదో అవుతుంది. కాగానే ఇక ఇంత చేసినా ఇట్లయితున్నది ఏంటి అని మళ్ళీ వస్తుంది. అందుకే ఇది ఎలాంటి స్థితిలో ఉండాలి అంటే ఏమి వచ్చినా వదిలిపెట్టే క్వశ్చన్ లేదు అనే స్థితికి మనం పరిపూర్ణమైన శ్రమ, అన్ని అంగాలు పూర్తి ఒకటే ధ్యాసలో పెట్టి చేసినప్పుడే అన్ని అడ్డంకులను, అన్ని వాసనలను అన్నిటిని జయించినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానము పరిపూర్ణత వస్తుంది. కాబట్టి ఎవ్వరూ నిరుత్సాహపడవద్దు. హనుమంతుడు ఏ రకంగానైతే కొద్దిసేపు నిరుత్సాహపడుతున్నాడు, పడవద్దు అంటే మరి అవుతున్నది కదా అంటారు, అవుతుంది, అది కామన్, హనుమంతుడికి అయింది. దీనివల్ల నిరూపణ ఏం జరుగుతున్నదంటే ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి శ్రేష్ఠుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత బుద్ధిమంతుడైనా అప్పుడప్పుడు నిరుత్సాహం వస్తుంది. ఎందుకంటే కార్యం సరిగ్గా కాకుంటే నిరుత్సాహం రావడం సహజం. మన మొత్తం అన్ని ఇంద్రియాలు దాని మీద పెట్టినా అప్పుడప్పుడు కాదు. ఎందుకంటే కాలంతో అన్ని ఒక పండాలి. ఏదైనా ఒక చెట్టు పెట్టగానే ఇప్పుడే పండ్లు రావాలంటే ఎట్లా వస్తాయి, దానికోసం ఎన్నో దెబ్బలు తినాలి. అదేవిధంగా ఒక కార్యం చేసేటప్పుడు నిరుత్సాహం వచ్చినా మళ్ళీ నిలదొక్కుకోవాలి అని హనుమంతుని ఈ కథ సుందరాకాండ ద్వారా మనకు నిరూపణ ఇచ్చినది. విమానాత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూతప హనుమాన్ వేగవాన్ ఆసీత్ యథా విద్యుద్ఘనాంతర్. హరియూతప హనుమాన్ వానరసేనకు నాయకుడైన, హరి అంటే వానరు, యూతం అంటే సైన్యం, ప అంటే దానికి లీడర్, రక్షించేవాడు అన్నట్టు, పతి. ఈ వానరసేనకు నాయకుడైన హనుమంతుడు విమానాత్ ప్రాకారం, ఈ విమానం నుండి, ఇంటి నుండి ప్రాకారానికి వెళ్ళాడు. సుసంక్రమ్య దాన్ని గూర్చి దాటి, ఘనాంతరే విద్యుత్యత వేగవాన ఆసీత్. అక్కడ మేఘం మధ్యలో ఒక విద్యుత్ మెరుపులాగా అట్లా వేగంతో ముందుకి వెళ్ళాడు అన్నట్టు. హనుమంతుడు మెరుపులాగా నడుస్తున్నాడు అక్కడ. సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం
అబ్రవీత్ వచనం కపి. ఈ హనుమంతుడు రావణుని ఇంటి నుండి సంపరిక్రమ్య దూరంగా వెళ్ళి జానకీం సీతాం అదృష్ట సీతను చూడక వచనం అబ్రవీత్ మనస్సులో ఈ విధంగా అనుకుంటున్నాడు. మళ్ళీ భూయిష్టం లోలితాలంక రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహి సీతాం సర్వాంగ శోభన. రామునికి ప్రియమైన ఈ సీత ఎవరైతే ఉన్నారో నా చేత లంకాకు ఇష్టం, లోళిత సర్వాంగ శోభన వైదేహీం సీతాం నహి పశ్యామి. ఈ మొత్తం లంకా పట్టణంలో నేను ప్రియం రాముడికి ప్రియం చేయాలని అంతా కలిసి వేశానంటే మొత్తం వెతికానంతా, కానీ ఆమె మాత్రం దొరకలేదు, ఆమెను చూడలేకపోయాను. కల్వలాని తటాకాని సరాసి సరితస్తత నద్యో వనాంతాశ్చ దుర్గాశ్చ ధరణీధర లోళిత వసుధా సర్వ నతు పశ్యామి జానకి. ఈ ఒక్కొక్కటి అన్ని విచారం చేసుకుంటున్నాడు. ఏవేవి వెతికాను, అక్కడ వెతికాను, ఆ పని చేశాను, ఈ పని చేశానని మనం అనుకుంటాం కదా. అది ప్రయత్నం చేశాను, ఇది ప్రయత్నం చేశాను, అది కూడా చేశాను, ఇంకేం చేయాలి, ఇంకేమన్నా ఉన్నదా చేసేది. నెగిటివ్గా ఆలోచించినప్పుడు అయ్యో అన్ని చేశాయిగా అది కాదు అని అటు పోతాం. మంచి ఏకాగ్రతతో ఆలోచించినప్పుడు అది చేశాను, ఇది చేశాను, ఇంకేంటి చెయ్యకుండా మిస్ అయినవి ఏమిటి అని ఆలోచిస్తాం. ఇక్కడ కూడా అన్ని వెతికాను. వెళ్ళేందుకు కష్టమైన పర్వతాలు, తర్వాత భూమి లోపలికి అంటే చాలా కష్టమైన ప్రదేశాల్లో కూడా నేను పోయి వెతికాను, కానీ అవి మాత్రం దొరుకుతలేదు. ఇంత కష్టమైన పనులు కూడా చేశానని మనం అనుకుంటాం కదా. అన్ని రోజులు అంత కష్టంతో నేను ఓర్చుకొని చేశాను, ఎవ్వరు చేయలేరు అట్లా, కానీ నేను చేశా, అయినా పని మాత్రం అవుతలేదు. అట్లనే ఇక్కడ అన్ని వెతకబడ్డాయి, అన్ని ప్రదేశాలు, కష్టమైన ప్రదేశాలు కూడా. దుర్గా అంటే దుఃఖంతో వెళ్ళదగినది, చాలా కష్టమైన పని, అలాంటివి కూడా వెళ్ళాను, కానీ సీత మాత్రం దొరకలేదు. ఇహ సంపాతిన సీత రావణస్య నివేశని ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామహం. సీత ఇక్కడ రావణస్య నివేశనే గృధ్రరాజేన సంపాతిన ఆఖ్యాత. సంపాతి చేత ఈ ఎగిరేవాట్లలో గద్దల్లో రాజైన సంపాతి చేత ఆఖ్యాత చెప్పబడ్డది. అహం తాం నచ పశ్యామి. మరి ఆయన గొప్పవాడే కదా, ఆయన చెప్పాడు కదా ఇక్కడికి ఎందుకు వచ్చా అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన చాలా శ్రేష్ఠుడు, ఆయన చెప్పాడు ఇక్కడనే ఉంటది అని చెప్పాడు. మరి చెప్తేనే మేము ఇంత ధైర్యంగా ముందరికి వచ్చి ఈ పని చేశాం, కానీ ఈమె మాత్రం దొరుకుతలేదు, అన్ని వెతికా, ఇప్పుడు ఏంది పరిస్థితి అని ఆలోచిస్తున్నాడు. కిన్ను సీతాత వైదేహి మైథిలీ జనకాత్మజ ఉపతిష్టేత వివశ రావణం దుష్టచారిణ. ఈ సీత లేక వైదేహి మైథిలి జనకాత్మజ సీత వివశ దుష్టచారిణం రావణం కిన్ను ఉపతిష్టేత. ఈ రావణుని గిట్ట చేరి ఉన్నదా, మరి విదేహ దేశానికి చెందింది. విదేహ దేశానికి అంటే విదేహ రాజు ఎవరైతే ఉన్నారో జనక మహాత్ముడు, ఆయనే రాజర్షి, శరీర ఆలోచన లేకుండా అతను పాలన చేశాడు. మిథిలలో పెరిగింది ఆమె పుట్టుక పెంపుడు అంతా కూడా ఏదైతే జరిగిందో, ఎక్కడ పెరిగిందో, ఎక్కడ పుట్టిందో అన్ని శ్రేష్టమైన ప్రదేశాలు. మరి అలాంటి ఆమె దుష్ట ప్రవృత్తి గల రావణుణ్ణి చేరిందా అని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. లేదా క్షిప్రం ఉత్పత్తితో మన్యే సీతాం ఆదాయ రక్షస బిభ్యతో రామబాణాన అంతరా పతితా భవేత్. ఈ రామబాణాలకు భయపడుతూ రాక్షసుడు సీతను పట్టుకపోయినాడు. మళ్ళీ రావణుడు వెనుక నుంచి ఎక్కడ బాణాలు వేస్తాడు అని తొందరతో ఈ రావణుడు సీతను పట్టుకపోతుంటే, క్షిప్రం ఉత్పతత తొందరగా పట్టుకపోతుంటే అంతరా పతితా భవేత్, ఒకవేళ మధ్యలో సముద్రంలో పడిపోయిందా, మరి అట్లా గిట్ట జరిగి ఉంటుందా అని అన్ని రకాల కండిషన్స్ ను ఆలోచిస్తున్నాడు. ఈ రావణుని చేరి ఉన్నదా, మరి
ఇంతమందిలో ఎక్కడన్నా ఉన్నదా మరి? లేదా ఎగురుతుంటే పోతుంటే గిట్ట మధ్యలో పడిపోయిందా? అథవా ప్రియమాణాయా పతి సిద్ధ నిషేవితే మన్యే పతితం ఆర్యాయా హృదయం ప్రేక్ష సాగరం. లేదా సిద్ధ నిషేవితే పతి సిద్ధులతో సేవింపబడే ఆకాశ మార్గంలో ప్రియమాణాయా ఆర్యాయా ఎత్తుకొని రాబడుతున్న ఈ శ్రేష్టమైన సీత యొక్క హృదయం ఏదైతే ఉందో సాగరం ప్రేక్ష, ఈ సాగరాన్ని పైకి ఎగురుతుంటే కింద సముద్రాన్ని చూచి పతితం అన్ని భయపడి కింద పడిపోయిందా? ఒకటేమో ఈ రావణుడిని చేరిందా? లేదా తొందరలో ఆ స్పీడ్గా పట్టుకపోతుంటే కింద పడ్డదా? లేదా అంత పైనుంచి పోతుంటే సముద్రాన్ని చూసి భయపడి కింద పడ్డదా? ఇలా అనేక అనేక కాంబినేషన్స్ ను ఏ పాసిబిలిటీ ఉంది అని, ఎందుకంటే వెతికాడు దొరుకుతులేదు, మరి ఏం జరిగి ఉంటుంది, నేను ఎక్కడ మిస్ అవుతున్నా అని తర్కం చేస్తున్నాడు. రావణ శోరు వేగైన భుజాభ్యాం పీడితేన చ తయామన్యే విశాలాక్ష్య త్యక్తం జీవితం ఆర్యయ. రావణస్య ఉరువేగేన, ఈ రావణుని గొప్ప వేగంతో భుజాభ్యాం పీడితేన చ భుజముల చేత పీడించుట చేత విశాలాక్ష తయ ఆర్యయ, ఆ విశాల నేత్రములు కలిగిన ఆ స్త్రీ ఎవరి సీత చేత జీవితం త్యక్తుమ్మని, వాడు స్పీడ్గా పట్టకపోయి భుజాలతో గట్టిగా అదిమి పెడుతుంటే ఆమె ఆర్యు అంటే శ్రేష్టమైనది, పూజ్యురాలు, అలాంటి ఆమె జీవితాన్ని వదిలిపెట్టి ఉంటది అని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఉపర్యుపరి వా నూనం సాగరం క్రమతస్తద వివేష్టమాన పతిత సాగరే జనకాత్మంట. ఈ రావణుడు సాగరం ఉపర్యుపరి సముద్రానికి పైకి పట్టుకపోతుంటే ఎగురుతుంటే జనకాత్మజ వివేష్టమాన దొర్లుతున్నదై సాగరంలో పడిపోయి ఉంటది. అదే అయ్యి ఉంటది, దాదాపు అదే అయ్యి ఉండాలి అని అనుకుంటున్నాడు. అహో క్షుద్రేణ వానేన రక్షంతి శీలమాత్మన అబంధుర్భక్షిత సీత రావణీయ తపస్విని. అయ్యో, లేదా ఆత్మన శీలం రక్షంతి, తన శీలాన్ని రక్షించుకుంటున్నది, బంధువు లేనిది, అంటే ఆమెను రక్షించే వాళ్ళు అక్కడ ఎవరు లేరు, ఆమె యొక్క బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి స్థితిలో ఉన్న ఆమె తపస్విని, తపస్సు కలిగినది, అంటే తపస్సు అంటే దహింపబడుతున్నది, దీనురాలు. తపస్సు చేస్తూ అంటే ఒక లోపల బర్న్ అవుతూ అన్నట్టు, ఒకటే ధ్యాసతో ఆలోచిస్తూ. సీత క్షుద్రేణ అనేన రావణేన భక్షిత, వీడు రావణాసుడు తిన్నాడా, భక్షించాడా అని ఆలోచిస్తున్నాడు. వీనికి లొంగకపోతే వీడు రాక్షసుడు కదా, ఆమెను భక్షించాడా? అథవా రాక్షసేంద్రస్య పత్నీభిరసితేక్షణ అదుష్ట దుష్టభావాభి భక్షితాసా భవిష్యతి. లేదా దుష్టురాలు కానిది అంటే చాలా మంచిది, అసితేక్షణ నల్లని నేత్రాలు కలది అయిన ఆమె దుష్టభావాభి రాక్షసేంద్రస్య, ఈ దుష్టమైన ఆలోచనలు కలిగిన ఈ రావణుని యొక్క భార్యల చేత భక్షిత భవిష్యతి. ఈ రావణుని భార్యలు గిట్ట చంపారా? ఇంతకుముందు రావణుడు గిట్ట చంపాడా? తనకు లొంగుతులేదని రావణుడే చంపి ఉన్నాడా? లేదా ఈ దుష్ట ఆలోచనలు కలిగిన రాక్షసుని భార్యలు గిట్ట చంపారా? ఈమె ఇదేంద్ర బాబు ఇక్కడికి వచ్చింది, మా యొక్క ఇంపార్టెన్స్ తగ్గిస్తుంది అని కానీ, లేదా ఈ చెప్పిన మాట వింటులేదని కానీ, ఏదో ఒక ఆలోచన చేత ఈ రావణుని భార్యలు అసూయతో భక్షించారా? మరి ఏం చేసి ఉంటారు, ఏం జరిగి ఉంటది? సంపూర్ణ చంద్ర ప్రతిమ పద్మపత్ర నిభేక్షణ రామస్య ధ్యాయతి వక్త్రం పంచత్వం కృపణాగత. ఈ దీనురాలైన, కృపణ అంటే దీనావస్థలో ఉన్న ఈ సీత సంపూర్ణ చంద్ర ప్రతిమం, పూర్ణ చంద్రునితో ప్రతిమం సమానమైనది. ఆమె ముఖము
పరిపూర్ణ చంద్రబింబములాగా ఉంటుంది. ముఖము అంటే ఆమె యొక్క స్థితి అన్నట్టు, ఆమె లక్షణాలు అన్ని కళలతో కూడుకొని ఉన్నవి అన్నట్టు. పద్మపత్ర నిభేక్షణం, పద్మపత్రాలతో సమానమైన నేత్రములు కలిగినది అయిన ఆ సీత రామస్య వక్త్రం ధ్యాయతి పంచత్వం గత, రాముడి యొక్క ముఖాన్ని ధ్యానిస్తూ, పంచత్వం అంటే మరణాన్ని, గత పొంది ఉండి, రాముణ్ణి నిరంతరం ధ్యానించేది అయిన ఆ సీత ఈ రాక్షసుల చుట్టూ కండిషన్స్ మంచిగా లేవు, ఆమె చాలా మంచిది. అదే రాముణ్ణి అదే ధ్యానిస్తూ ఆమె మరణించి ఉన్నదా, మరి పంచత్వాన్ని పొందిందా అని అనుకుంటున్నాడు. హారామ లక్ష్మణేతి ఏవం ఆయోధ్యే చేతి మైథిలి విలప్య బహు వైదేహి న్యస్తదేహ భవిష్యతి. దేశానికి సంబంధించిన ఈ సీత, ఓ రామ, ఓ లక్ష్మణ, ఓ అయోధ్య అంటే ఆ దేశాన్ని కూడా తలుచుకుంటున్నది అని అనేక రకాలుగా విలపించి న్యస్తదేహ భవిష్యతి, విడిచిన దేహాన్ని పొంది ఉంటుంది అంటే చనిపోయి ఉంటుంది అన్నట్టు. ఇలా బాధపడుకుంటూ తన పరిస్థితిని ఆలోచించి చాలా బాధపడుకుంటూ, రాముడు ఇష్టమైన రాముడు దగ్గర లేకుంటే ఈ రాక్షసుల మధ్యలో ఉన్నందుకు ఆమె బాధపడుతూ చనిపోయిందా అని ఆలోచిస్తున్నాడు. అథవా నిహితామన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే సీత పంజరస్తేవ శారిక. లేదా ఈ రావణస్య నివేశనే, ఈ రావణుని గృహంలో నిహిత ఉంచబడినదై పంజరస్థ శారిక ఇవ నూనం లాలప్యతే, లేదా ఎక్కడో పంజరంలో వీడు పెట్టి ఉంటాడు, ఆ పంజరంలో గోరింక వలె నిశ్చయంగా విలపిస్తున్నది, బాధపడుతున్నది, ఎక్కడనో ఉండి ఉంటది, పంజరంలో పెట్టి ఉంటాడు వీడు. అలాగిట్ట ఉన్నది ఆ పరిస్థితి. జనకస్య సుతా సీత రామపత్ని సుమధ్యమ కథం ఉత్పల పత్రాక్షి రావణస్యం వశం వ్రజేత్. ఈ జనక మహాత్ముని కుమార్తె అయిన రామపత్ని అయిన సీత, సుమధ్యమ మంచి నడుము కలిగినది అయిన సీత, ఉత్పల పత్రాక్షి అంటే ఇక్కడ 3 క్వాలిటీస్ అని చెప్తున్నాడు. సీత యొక్క గొప్పతనాన్ని 3 స్టేట్మెంట్స్ తో వర్ణిస్తున్నాడు. ఒకటి జనకస్య అంటే ఒకదానికి మనం ఒక కన్క్లూజన్ కు రావాలంటే దాని వెనుక సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. అట్లనే ఇక్కడ 3 ఏం చెప్తున్నాడు. ఒకటి జనకస్య సుత, జనక మహారాజు యొక్క పుత్రిక. జనక మహారాజు మామూలు వాడ, ఆయన రాజర్షి, విదేహుడు. ఆయన దగ్గరికి సాక్షాత్తు శుకుడు కూడా నేర్చుకోవడానికి వచ్చాడు. అలా అంటే గొప్పవాడు. యాజ్ఞవల్క్యుడు లాంటి ఋషులతో అతను సంవాదం చేశాడు. అలాంటి జనకుని కూతురు మామూలుది కాదు, కాబట్టి చాలా గొప్పది. రామపత్ని, రాముని భార్య మామూలుగా, రాముడు మహాత్ముడు, అలాంటి వాని భార్య కాబట్టి చాలా గొప్పది. సుమధ్యమ మంచి నడుము గలది అంటే ఇక్కడ అందము అన్నట్టుగా, మంచి మధ్యవర్తి అంటే ఆమె యొక్క సెంటర్ ఏదైతే ఉంటుందో, సెంటర్ అంటే సెంటర్ బుద్ధి, మెయిన్ కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చాలా శ్రేష్టమైనది అన్నట్టు. అంటే ఆమె ఒరిజినల్ గా చాలా మంచిది. వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆమె మంచిది కాకపోవచ్చు, కానీ ఇక్కడ అట్లా కాదు, ఆమె కూడా చాలా మంచిది. నడుము మంచిగా ఉన్నదంటే మధ్యస్థానం, మూలం ఆమెది చాలా మంచిది అన్నట్టు. ఇక్కడ ఉత్పల పత్రాక్షి అంటే నల్ల కలువరేకుల వంటి నేత్రములు కలిగినది, పైకి చాలా అందమైనది అనే యొక్క అర్థం వస్తున్నది. నేత్రములు అంటే మన దృష్టి, అంతశ్చక్షువు, ఆ అంతశ్చక్షువు కూడా చాలా అద్భుతమైనది. ఉత్పల పత్రాక్షి నల్ల కలువరేకులు, రాత్రి చంద్రుని అవి అంటే అంధకారంలో కూడా అవి వికసిస్తుంది. అంటే కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆమెకు మంచి దృష్టి ఉంటుంది అనే అర్థము మనం లోపలికి తీసుకోవచ్చు. సీత, అలాంటి సీత రావణస్య వశం కథం వ్రజేత్, రావణునికి లొంగిపోవుట జరగదు. అన్ని సులక్షణాలు, ఎక్కడ కూడా దోషం, ఈ ప్రాబబిలిటీ ఉన్నదని కూడా చెప్పడానికి లేదు. అలాంటి సీత వీనికి ఎట్లా లొంగుతుంది అని నిర్ధారణకు వస్తున్నాడు లాజిక్ తో.
వినష్టావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ రామస్య ప్రియ భార్యస్య నా నివేదయితుం క్షమం. ఈ జనక మహారాజు కుమార్తె అయిన సీత వినష్టావా ప్రణష్టావా, తప్పిపోయినదైనా లేదా పూర్తిగా కనబడకపోయినదైనా, మృతావ మరణించినా కూడా, ప్రియ భార్యస్య రామస్య నివేదయితుం న క్షమం, రామునికి చెప్పుట ఈ విషయాన్ని యుక్తము కాదు. రాముడు అసలే ఏడుస్తున్నాడు, అయ్యో సీత మరణించిందంటే ఇంకా ఏడుస్తాడు. మరి ఇది ఎట్లా చెప్పాలి అని మళ్ళీ ఇంకొక ఆలోచనకు వస్తుంది. నెక్స్ట్ యాక్షన్ ఒకవేళ ఇట్లా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి, నేను ఏం చేయాలి? రాముడికి చెప్పాలి అంటే చెప్పడం మంచిది కాదు, ఇంకా రావణుడు మొదలే అదైపోతాడు. చెప్పకుంటే కనీసం ఎక్కడనో ఉండి ఉంటది అని వెతుక్కుంటూ ఉంటుంటాడు, జీవనాన్ని సాగిస్తాడు. కానీ ఇట్లా మరణించిందని గాని పూర్తిగా కనబడుతులేదని గాని చెప్పడం యుక్తము కాదు అని అనుకుంటున్నాడు. తర్వాత నివేద్యమానే దోష స్యాద్దోష స్యాద్ అనివేదనే కథంను కలు కర్తవ్యం విషమం ప్రతిభాతిమి. ఇప్పుడు మళ్ళీ ఏంది? నివేద్యమానే దోష స్యాద్, ఒకవేళ నేను చెప్తే దోషం అవుతుంది, రాముడు ఉండడు కాబట్టి అది దోషమే. అనివేదనే దోషస్య, చెప్పకుంటే కూడా దోషమే. మరి నన్ను ఇక్కడ పంపాడు నమ్మకంతో, నేను ఏం చెప్పకుంటే కూడా తెలిసి అది కూడా ఒక రకమైన దోషమే కదా. కథం కర్తవ్యం కలు, ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, అదే చేయాలి. మే విషమం ప్రతిభాతి, పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఇలాంటి డెసిషన్ ముందు గొయ్యి వెనుక గొయ్యి పరిస్థితి ఉన్నది, నాకు ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తున్నాడు. ఏది చేసినా కష్టమే ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో చాలా సార్లు ఉంటాం, ముందరికి పోతే ఇది ఉంటుంది, వెనుక పోతే ఇంకోటి ఉంటది. మరి ఏం చేయాలి నేను? అస్మిన్ ఏవం గతే కార్యే, అస్మిన్ ఏవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమంచ కిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్. అస్మిన్ కార్యే ఏవం గతే, ఈ కార్యం ఈ పరిస్థితి ఈ విధంగా ఉండగా ప్రాప్తకాలం క్షమం, కాలానుగుణంగా యుక్తమైన పని కిం భవేత్, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇలాంటి కాలంలో యుక్తంగా ఉండాలి చేసే పని, అది ఎలా ఉంటుంది, ఏం చేయాలి? ఇది మతం హనుమాన్ భూయ ప్రవిచారయత్. సరే పరిస్థితి ఇట్లా ఉంది, మరి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు మంచిగా ఉండవు, టఫ్ పేపర్ వస్తుంది, టఫ్ పేపర్ లో క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, అది పెట్టినా కష్టమే ఇది పెట్టినా కష్టమే, మరి ఏది పెట్టాలి? ఏదో ఒకటి పెట్టుడు ఉంటది కదా. ఇలాంటి కష్టకాలంలో కూడా ఏదో ఒక పని చేసే అది ఉంటది కదా, ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ఈజీ పేపరే రాదు కదా, చూడంగానే అదే అన్నట్టు ఉండదు, కొన్ని చాలా దాని సెలెక్షన్ చాలా డీప్ గా ఆలోచించాల్సి వస్తుంది, కానీ ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలి. కాబట్టి చాలా ఈ సందర్భంలో ఏది చేస్తే మంచిది, ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, ముందుకో అన్న వెనుకకో అన్న ఇక్కడనే ఆగాల. యది సీతాం అదృష్ట్వాహం వానరేంద్ర పురీమిత గమిష్యామి తతకోవ పురుషార్థో భవిష్యత్. అహం సీతాం అదృష్ట్వా, నేను సీతను చూడకుండా ఇత వానరేంద్ర పురీం గమిష్యామి, ఏది ఒకవేళ నేను అక్కడ సుగ్రీవుని పట్టణానికి ఒకవేళ పోతే తతః కః పురుషార్థః భవిష్యతి, అప్పుడు ఏమి జరుగుతుంది, ఏ పురుషార్థము సిద్ధిస్తుంది? సీతను చూడకుండా వెనుక పోయి చెప్పా విషయాన్ని, సీత దొరకలేదు, మొత్తం వెతికే, ప్రతి ఇంచు వెతికా కానీ దొరకలేదు, ఈ పరిస్థితులు ఏవైనా అయ్యి ఉండవచ్చు అని నేను చెప్తే ఏ పురుషార్థము సిద్ధిస్తుంది? మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశశ్చైవ లంకాయ రాక్షసానాంచ దర్శనం. మమ ఇదం సాగరస్య లంఘనం లంకాయ ప్రవేశశ్చ, ఈ సాగర లంఘనము లంకా ప్రవేశము రాక్షసానాం దర్శనం వ్యర్థం భవిష్యతి. అక్కడ పని చేయకుండా పోయి నేను కష్టపడి మొత్తం సముద్రాన్ని లంఘించిపోయినా, లంకిణిని చంపి లంకా నగరంలో ప్రవేశం చేశా, ఇంచు వెతికా, నువ్వు ఏమేమి చేసావో చెప్పినా అంతా వేస్ట్, ఎందుకంటే పని కాలేదు.
లాస్ట్కి ఏదైతే ఉంటుందో విషయం, అది చేయకుంటే నేను అది చేసా ఇది చేసా అంటే ఏం లాభం, అదంతా వ్యర్థమవుతుంది కదా అని మళ్ళీ ఆలోచిస్తున్నాడు. కిమ్మాం వక్షతి సుగ్రీవో హరయో వా సమాగత కిష్కిందాం సమనుప్రాప్తం తౌవా దశరథాత్మజౌ వాళ్ళిద్దరు రాముడు లక్ష్మణుడు అన్నట్టు. కిష్కిందాం సమనుప్రాప్తం, మాం కిష్కిందను పొందితే ఆ పొందిన నన్ను సుగ్రీవుడు ఏమి అంటాడు, తిడతాడా, సర్లేపో నీ మీద నమ్మకం పెట్టుకొని తప్పైపోయింది సరే పక్క కూర్చో అంటాడా, లేదా తిడతాడా, ఇంకేమన్నా చెప్తాడా. సమాగత హరయ, మిగిలిన అక్కడ చేరిన వానరులు తరువాత రామలక్ష్మణులు నన్ను ఏమంటారు, అందరూ ఎలా నా గురించి ఆలోచిస్తారు, ఏం చెప్తారు. కాబట్టి అలా పోవడం వల్ల ఇలాంటి పురుషార్థం సిద్ధిస్తుంది అని ఆ ప్రాబబిలిటీ, ఆ సిచ్యువేషన్ మొత్తం ఊహిస్తున్నాడు. గత్వాతు ఎది కాకుత్సం వక్షామి పరమప్రియం నా దృష్టేతి మయా సీత తతస్త్వక్షతి జీవితం. గత్వా వెళ్ళి కాకుత్సం రాముని గూర్చి సీత నా చేత సీత దొరకబడలేదు చూడబడలేదు అని చెప్పా. ఇలాంటి అప్రియమైన వాక్యాన్ని వక్ష్యామి అది చెప్తే అతను ఏం చేస్తాడు, జీవితం త్యక్షతి వదిలిపెడతాడు. రాముని దగ్గరికి పోయి అప్రియ వాక్యాన్ని చెప్పానని, సీత దొరకలేదు, ఇక కష్టపడ్డావన్నీ చెప్పి లాభమే, మొత్తానికి విషయం ఏంటి అంటే సీత దొరకలేదు. అది చెప్పంగానే రాముడు ఏం చేస్తాడు, ప్రాణాలను వదిలిపెడతాడు. పరుషం దారుణం క్రూరం తీక్ష్ణం ఇంద్రియ తాపన సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా స న భవిష్యతి. ఇది పరుషమైన వాక్యం, చాలా కఠినమైనది. దారుణం భయంకరం, భయం గొలిపేది, ఇంద్రియాలకు భయం గొలిపేది. క్రూరం చాలా క్రూరమైన విషయం ఇది. తీక్ష్ణం చాలా లోపల పుచ్చుకునేలాగా ఉంటుంది. ఇంద్రియ తాపనం ఇంద్రియాలను తప్పింపజేస్తుంది, ఇక అతని మనసు కంట్రోల్లో ఉండదు. సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సహ నా భవిష్యతి. ఈ దుర్వాక్యాన్ని ఒకవేళ రాముడు వింటే అతను మాత్రం ఎబ్బతాడు. తంతు కృచ్ఛ్రగతం దృష్ట్వా పంచత్వ గత మానసం వృషానురక్తో మేధావి నా భవిష్యతి లక్ష్మణ్. ఈ కష్టం పొందిన వాడైనా మరణం పొందిన మనస్సు గలవాడైనా పంచత్వ గత మానసం అంటే మనస్సుకు పంచత్వం వస్తుంది, అంటే మనస్సు ఉత్సాహాన్ని పూర్తిగా కోల్పోతుంది, దానికి మృత్యువు వస్తుంది అన్నట్టు, మనస్సుకు మృత్యువు వస్తుంది అంటున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న రాముణ్ణి చూచి వృషానురక్త, చాలా రాముడు అంటే చాలా అనురాగం కలవాడైన మేధావంతుడైన లక్ష్మణుడు నా భవిష్యత్, వాడు కూడా ఇదే పరిస్థితిని పొందుతాడు, రాముడి పరిస్థితిని లక్ష్మణుడు పొంది జీవించడు. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతంచ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. ఇక వీళ్ళిద్దరు పోయినారని విని భరతుడు ఉండడు, భరతుడు పోతే శత్రుఘ్నుడు ఉండడు, మొత్తం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ మరణిస్తారు, వాళ్ళు ఉండరు. పుత్రాన్ మృతాన్ సమీక్ష్వాత న భవిష్యతి మాతర కౌసల్యా చ సుమిత్రా చ కైకేయి చ న సంశయ. ఇక నలుగురు పుత్రులు పోతే కౌసల్య సుమిత్ర కైకేయి వాళ్ళు కూడా వీళ్ళని చూసి తన ముందర వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. కృతజ్ఞ సత్యసంధశ్చ సుగ్రీవ ప్లవగాధిప రామం తథా గతం దృష్ట్వా తతస్త్యక్షతి జీవితం. ఇక కృతజ్ఞుడైన చేసిన రాముని వల్ల సహాయం పొంది కృతజ్ఞుడైన సుగ్రీవుడు సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు, నేను సీతను వెతికి పట్టుకొస్తా అని చెప్పాడు. అట్లాంటి ప్రతిజ్ఞ చేసిన సుగ్రీవుడు అతను కూడా రాముని పరిస్థితి చూసి అతను కూడా ఏంది నా బతుకు, ఇంత మాటలు చెప్పాను, అతని వల్ల నేను అన్ని కార్యాలు పొందాను, ఇప్పుడు నేను ఆ పని మాత్రం చేయలేకపోయాను, సో నా జీవితం ఎందుకు వ్యర్థం కదా అని తను వదిలిపెడతాడు జీవితాన్ని. దుర్మన వ్యక్తాదీన నిరానంద తపస్విని పీడిత భర్తృశోకేన రుమా యక్షతి జీవి. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు
ఈ భర్తృశోకంతో సుగ్రీవుడు పోతే ఆయన భార్య అయిన రుమ ఆమె కూడా దుఃఖంతో వ్యథ పొందినదై ఆనందము లేనిదై ఆమె కూడా జీవితాన్ని వదిలిపెడుతుంది. వాలిజేనతో దుఃఖేన పీడిత శోకకర్షిత పంచత్వంచ గతేరాకి తారాపిన భవిష్యత్. ఈ ఆల్రెడీ వాలి వల్ల కలిగిన దుఃఖంతో పీడింపబడినది, శోకకర్షిత శోకంతో కృషింపజేయబడింది. తార కూడా ఈ సుగ్రీవుడు కూడా ఉన్న సుగ్రీవుడు ఒక్కడున్నాడు అనుకుంటే వాడు కూడా పోతే ఆమె కూడా మరణాన్ని పొందుతుంది. మొత్తం ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరి పరిస్థితి ఏమవుతుంది, ఒక్క చిన్న నేను అక్కడికి పోయి చెప్పడం వల్ల అందరూ చనిపోతారు అని అనుకుంటున్నాడు. మాతాపిత్రో వినాశేన సుగ్రీవ వ్యసనేన కుమారో అపి అంగద కస్మాత్ ధారయిషతి. ఇక వీళ్ళందరూ తండ్రి వీళ్ళందరూ పోయినాక సుగ్రీవుని యొక్క దుఃఖం చేత అంగదుడు ఎట్లా ఉంటాడు, అంగదుడు కూడా ఏ విధంగా ధరిస్తాడు అంటే ఏ విధంగా ఇంకా ఉంటాడు, జీవితాన్ని ఎట్లా ధరిస్తాడు, ఉండడు, ఆయన కూడా ఉండడు. భర్తృజేనత్ తు దుఃఖేన హ్యభిభూత వనౌకస స్థిరాస్యభిహనిష్యంతి తలైర్ముష్టిభిరేవచ. ఈ వనౌకస అంటే వానరులు, వాళ్ళు భర్తృజేన ప్రభు అనేవాడు భర్త లాంటి వాడు అన్నట్టు. భర్తృజేన అలాంటి ప్రభువు వల్ల కలిగిన దుఃఖంతో అభిభూత తిరస్కరింపబడిన వాళ్ళైనా తలైహి ముష్టిభిరేవచ శిరాంశ. ఈ వానరులు కూడా తన చేతులతో పిడికిళ్లతో నెత్తులను బాదుకొని వాళ్ళు కూడా పాపం చచ్చిపోతారు. సాంత్వేన అనుప్రధానేన మానేన చ యశస్విన లాలితా కపిరాజేన ప్రాణాన్ త్యక్షతి వానర. యశస్విన కీర్తి కలిగిన సుగ్రీవుని చేత మంచి సాంత్వేన అనుప్రధానేన మానేన లాలిత వానర. ఇన్ని రోజులు సుగ్రీవుని నమ్ముకొని వీళ్ళు ఉన్నారు. అతని మంచి మాటల చేత, అతను ఇచ్చే చిన్న చిన్న పారితోషికాల చేత, తర్వాత గౌరవము చేత లాలింపబడిన ఈ వానరులందరూ అయ్యో సుగ్రీవుడు చనిపోయినాడు, ఇక నాకు ప్రభు ఎక్కడ, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు కానాలే, అలాంటి జీవితం ఎందుకు అని వాళ్ళు కూడా ప్రాణాలను వదిలిపెడతారు. అంటే సుగ్రీవుణ్ణి వీళ్ళందరూ అంత అభిమానిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ విషయాన్ని విని తన స్వామి యొక్క పతనాన్ని చూసి వాళ్ళు కూడా ఉండరు. న వనేషు చ న వనేషు న శైలేషు న నిరోధేషు ఆప్న క్రీడామను భవిష్యంతి సమేత్య కపికుంజర. వానర శ్రేష్ఠులందరూ కలిసి వనేషు క్రీడాం న అనుభవిష్యంతి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దుఃఖ స్థితిలో వాళ్ళు క్రీడలు ఎట్లా చేస్తారు, వాళ్ళు మామూలుగా వనాల్లో మంచిగా ఆటలు ఆడతారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అన్ని బంద్ చేస్తారు అన్నట్టు, అనుభవించరు. శైలేషు న నిరోధేషు ఆపున అంటే వాళ్ళు అవన్నీ ఏ అనుభవాలు, సుఖానుభవాలు అన్ని వదిలిపెడతారు అని అర్థం. నా పుత్రధార సామాత్య భర్తృ వ్యసన పీడిత శైలాగ్రేభ్య పతిష్యంతి సమేషు విషమేషు చ స పుత్రధార. భార్యాపుత్రులతో కూడిన వాళ్ళై, సామాత్య సహచరులు అమాత్యులతో కూడిన వాళ్ళై, భర్తృ వ్యసన పీడిత అంటే ప్రభు యొక్క దుఃఖం చేత పీడింపబడే ఈ వానరులు శైలాగ్రేభ్య సమేషు విషమేషు పతిష్యంతి పర్వత శిఖరాలెక్కి కింద దుగ్గుతారు అన్నట్టు, అంటే మరణిస్తారు. విషం ఉద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్యవ ఉపవాసం అతోషిస్తాం ప్రచరిష్యంతి వానరు. వీళ్ళు ఉరిపోసుకుంటూ గాని, అగ్నిలో ప్రవేశం చేయడం గాని, ఉపవాసం చేసి ప్రాణాలు వదిలిపెట్టడం గాని, ఆయుధాన్ని తీసుకొని చంపుకోవడం గాని, ఇలాంటి అంటే అన్ని రకాల పద్ధతుల్లో ఏదో పద్ధతిలో వీళ్ళు మరణించే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్లకు అందరికీ ఇది ఎంత ఇంపార్టెంట్ అని ఇక్కడ హైలైట్ చేస్తున్నాడు అన్నట్టు. ఒకదానికి లింకులు పెట్టుకుంటూ ఈ పని కాకుంటే టోటల్గా ఏమవుతుంది పరిస్థితి అని
ఆలోచిస్తున్నాడు. అంటే దీని ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని మళ్ళీ తెచ్చుకోవడానికి చూస్తున్నాడు. అక్కడికి పోయి ఇప్పుడు వెనుకకు అన్న ఈ పరిస్థితిలో వెనుకకు పోయి నాతో కాలేదు అని చెప్పాలి, ప్రయత్నం చేశాను దొరకలేదు అని చెప్పాలి. చెప్తే ఇవన్నీ జరుగుతాయి. మరి ఘోరం ఆరోదనం మన్యే గతేమై భవిష్యతి ఇక్ష్వాకు కుల నాశశ్చైవ వనౌకస. నేను వెళ్ళిన వాడవుతుండగా సతీ సప్తమి ఇక్ష్వాకు కుల నాశశ్చ వనౌకసాం నాశశ్చైవ ఘోరం ఆరోధనం భవిష్యతి మన్యే. నేను ఒకవేళ పోతే అక్కడ ఇక్ష్వాకు కులం మొత్తం నాశనం అవుతుంది. మొదలై చెప్పారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తల్లులు అందరూ వాళ్ళు పోతారు. ఇక్కడ వానర కులం కూడా మొత్తం నాశనం అవుతుంది. అలాంటి పరిస్థితి వస్తుందని నేను తలుస్తున్నాను. కాబట్టి ఇది మంచిది కాదు, దీనివల్ల పురుషార్థం ఏమీ లేదు, అందరినీ చంపిన వాడిని అవుతారు. సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమిత నచ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడి నుండి కిష్కింధాం నగరీం నైవ గమిష్యామి, నేను కిష్కింద నగరానికి పోను. అహం మైథిలీం వినా సుగ్రీవం ద్రష్టుం నచ శక్యామి. సీత మాట సక్సెస్ వార్త చెప్పకుండా నేను అక్కడికి వెళ్ళను, దానికి నేను సమర్థుణ్ణి కాను అని చెప్తున్నాడు. మయ్య గచ్చతి చేహస్తే ధర్మాత్మానౌ మహారథౌ ఆశయాతౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః. నేను ఆగచ్చతి వెళ్ళకుంటే ఇహస్తే ధర్మాత్మానౌ మహారథౌ తౌ ఆశయ ధరిష్యతే మనస్వినః వానరాశ్చ. నేను ఇక్కడనే ఒకవేళ ఉంటే వాళ్ళు కనీసం ఆశతో జీవితాన్ని గడుపుతారు. మానవంతులైన వానరులు కూడా సరే ఎక్కడ ఉంటది ఒక ఆశ ఉంటది కదా, వస్తదేమో దొరుకుతుందేమో, ఎప్పుడో ఒక చోట వస్తదేమో, ఎక్కడ ఉన్నా సుఖంగా ఉంటది, ఎప్పుడో చోట దొరుకుతుంది, హనుమంతుడు ఎప్పుడోసారి వచ్చి చెప్తాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనే ఒక ఆశ చేత వాళ్ళు జీవితాన్ని వదిలిపెట్టరు, వాళ్ళు జీవితాన్ని ఉంచుకుంటారు. కాబట్టి నేను ఒక నిశ్చయం ఏంటి అంటే సీత దొరకకుండా వెళ్ళే ప్రశ్నే లేదు అని నిశ్చయించుకున్నాడు. హస్తాదాను ముఖాదాను నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి యదృష్ట్వా జనకాత్మజాం సాగరాను ఉపజే దేశే బహుమూల ఫలోదకే. జనకాత్మజాం అదృష్ట్వా హస్తాదానః, సీతను చూడకుంటే చేతిలో ఏది పడితే అది, ముఖాదానః అంటే చేతిలో ఏది పడితే నోటికి ఏది దొరుకుతుంది తింటూ, నియతః బహుమూల ఫలోదకే నియతంగా నియమవంతుణ్ణి ఏదో ఇక్కడ ఉన్న ఫలాలు దుంపలు తర్వాత నీళ్లు అవి తీసుకుంటూ, సాగరాను ఉపజే అంటే ఇక్కడ సముద్రం దగ్గర ఉన్న ప్రదేశంలో అక్కడ ఉద్యానవనాలు అవి ఉన్నాయి కదా, ఏదో ఒకటి తినుకుంటూ వెతుక్కుంటూ వానప్రస్థ భవిష్యామి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను, వెనుకకు పోయే ప్రశ్న మాత్రం లేదు అని నిశ్చయం చేసుకుంటున్నాడు. చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధం అరణీసుతం ఉపవిష్టస్య వా సమ్యక్ లింగినం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వాయసాశ్వాపదాంచ. లేదా ఇంకా నిశ్చయం అంటే మళ్ళీ ఇక్కడ సరే అక్కడికైతే ఓను అని ఒకటి అర్థం అది డిసైడ్ చేసుకున్నాడు. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఏదో ఒకటి తినుకుంటూ దొరికింది ఏదో తినుకుంటూ వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను అని ఒకటి అనుకుంటున్నాడు, ఒక పాసిబిలిటీ. లేదా చితిని వేర్చుకొని అరణీసుతం అరణి నుంచి పుట్టిన అగ్ని దానికి పెట్టుకొని దాంట్లో ప్రవేశిస్తారు. లేదా ఉపవిష్టస్య లింగినం సాధయిష్యతః శరీరం వాయసః శ్వాపదాన్, ఏం తినకుండా అనశన వ్రతం అంటే ఉపవాస వ్రతాన్ని స్వీకరిస్తారు. ఆ శరీరం ఏం తినకుండా కూర్చుంటారు, ఏమన్నా కానీ శరీరానికి. తర్వాత కాకులు క్రూర జంతువులు తింటాయి ఇక ఈ శరీరాన్ని, నేను మాత్రం ఏం తినకుండా కూర్చుంటే ఏమన్నా కానీ అని అట్లా అనుకుంటున్నాడు. ఏదో ఒకటైతే చేస్తారు.
ఇదం మహర్షిభిః దృష్టం నిర్యాణమితి మేమతి సమ్యగాప ప్రవేక్షామి నచేత్ పశ్యామి జానకీం. ఇది మహర్షుల చేత చూడబడిన నిర్యాణం, శరీర త్యాగ మార్గం. ఏదో ఒకటి మూడిట్లలో ఏదో ఒక మార్గము, శరీర త్యాగ మార్గాన్ని, మహర్షులు చెప్పిన విషయాన్ని నేను పాటిస్తాను, ఇదే నా అభిప్రాయము అని అనుకుంటున్నాడు. జానకీం నచేత్ పశ్యామి సమ్యక్ ఆపహ ప్రవేక్షామి, లేదా ఈ నీళ్లలో దుంకుతాను. సీతను చూడనట్లయితే అంటే అతని మనస్సు పరిపరి విధాలుగా సంచరిస్తున్న, సీతను చూడలేకపోతున్నాడు. వెళ్తే పరిస్థితి అట్లా ఉంటది. ఇక్కడ ఏం చేయాలి మరి నేను అని అతనిలో అనేక రకమైన ఆలోచనలు వస్తున్నాయి అతనికి. సుజాత మూల శుభగ కీర్తిమాల యశస్విని ప్రభగ్న చిరరాత్రాయ మమ సీతాం అపశ్యత. సీతాం అపశ్యత మమ చిరరాత్రాయ. సీతను నేను అపశ్యత చూడకుంటే, చూడని పరిస్థితిలో ఉన్న నా యొక్క, ఇక మమ అన్నకు మమాదానికి అపశ్యత అనేది అడ్జెక్టివ్, షష్ఠిలో ఉన్నది. అలాంటి నా యొక్క చిరరాత్రాయ సజాత మూల, చాలా కాలం, చిరకాలం, సుజాత మూల, శుభగ యశస్విని, కీర్తిమాల ప్రభగ్న. అంటే నా యొక్క ఇన్ని రోజులుగా దృఢంగా చాలా పేరున్నది, నాకు కీర్తి ఉన్నది. ఏది సుందరంగా యశస్విని, మంచి యశస్సు ఉన్నది. అట్లాంటి కీర్తిమాల మొత్తం భగ్నం అయిపోయింది. ఇన్ని రోజులు హనుమంతుడు అంటే ఏమనుకుంటున్నారు? హనుమంతుడు ఏ పనైనా సాధిస్తాడు, అతను పట్టుకున్నాడంటే సాధించలేదంటూ ఉండదు, అది చేశాడు, ఇది చేశాడు అని చరిత్ర ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి, సీతని ఇట్లా చూడకుంటే నా కీర్తి మొత్తం భగ్నం అవుతుంది. ఈడన్నీ అప్పుడు ఏదో చేశాడు, ఇది మాత్రం చేయలేకపోయినాడు, దీని గురించి అందరు చర్చించుకుంటారు. కాబట్టి నా కీర్తిమాల పంక్తి ఏదైతే ఉందో మొత్తం భగ్నం అయిపోతుంది. ఇన్ని రోజులు చేసిందంతా గంగల పోతుంది, అందరు నన్ను తిట్టుకుంటూ మొదలు పెడతారు. కాబట్టి ఇలా చేయకూడదు అని నిశ్చయం. ఇన్ని రోజులు మరి నా చరిత్ర ఏంటి? అందరు మెచ్చుకున్నారు, అబ్బా అంత గొప్ప పని చేసావు, ఈ పని చేసావు, ఆ పని చేసావు అని అన్నారు. ఇప్పుడు నేను ఈ పని చేయకుంటే, ఇది సీతను గిట్ట కనుక్కోకుండా వెళ్ళినట్టయితే, లేదా ఇక్కడ ఉన్నా కూడా నా కీర్తిమాల మొత్తం భగ్నం అవుతుంది అని అది అనుకుంటున్నాను. తాపసోవా భవిష్యామి నియతో వృక్షమూలిక నేత ప్రతి గమిష్యామి తాం అదృష్ట్వాసితేక్ష. నియమవంతుణ్ణై వృక్షమూలాలను అంటే వృక్షం కింద కూర్చొని, తాపసోవ ముని లెక్క తయారైపోతాయి కదా. భవిష్యామి ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చుంటా ముని లెక్క. అసితేక్షణాంతాం అదృష్ట్వా, ఆ సీతను చూడకుండా, ఇత నా ప్రతిగమిష్యామి, వెళ్ళే క్వశ్చన్ అయితే లేదు అని అనుకుంటున్నాడు. ఏదోటి ఇక్కడనే చేస్తా కానీ పోయే ప్రశ్న మాత్రం లేదు. యదీత ప్రతిగచ్చామి సీతాం అనధిగమ్యతాం. ఎందుకంటే పోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అక్కడ వానర సేన, అటు రాముని మొత్తం రాజ్యంలో వాళ్ళు అందరూ వాళ్ళ యొక్క వంశాలన్నీ నాశనం అవుతాయి, నేను పోయి దొరకలేదు సీత అని చెప్తే. అందుకే ఇక్కడి నుంచి మాత్రం వెనుకకు వెళ్ళను. యదీత ప్రతిగచ్చామి సీతాం అనధిగమ్యతాం అంగద సహతై సర్వై వానరర్షైర్న భవిష్యతి. మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాడు అన్నట్టు స్థూలంగా. ఒకవేళ వెళ్ళితే, తెలుసుకోకుండా వెళ్ళితే మాత్రం అందరూ ఉండరు, అంగదుంతో కలిసి అందరూ వానరులు ఉండరు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగం. వినాశే బహవః దోష, మరణించుట్లో అనేక దోషాలు ఉన్నాయి. జీవన్ భద్రాణి పశ్యతి, బతికి ఉన్నవానికి ఏదో ఒక మంగళాలు కనబడతాయి, శుభాలు చూస్తూ. తస్మాత్ ప్రాణాంతరిష్యామి జీవిత సంగమ ధ్రువ. చస్తే ఉంటది, చస్తే అన్ని దోషాలే. వీడు చేత కాకుండా వచ్చాడు అంటారు, ఆ పరిస్థితులను తట్టుకోలేదంటారు, కొన్ని రోజులు ఉండి ప్రయత్నం చేయాల్సిందంటారు.
ఈ విషయం చచ్చా అని తెలిస్తే కూడా కష్టమే, ఈ తర్వాత ఏమవుతుందో నా కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఈ ఏదైతే ఉన్నదో ఆత్మహత్య మాత్రం మంచిదిగా, దీంతో వచ్చేది మాత్రమే ఏం లేదు అని నిర్ధారణకు వచ్చి బతికి ఉన్నవాడు ఏదో మంగళాలని చూస్తాడు, ఏదో రకంగా పని చేసే అది ఉంటది, మనం శుభాలను చూడవచ్చు. కాబట్టి ఈ కారణం వల్ల ప్రాణాలను మాత్రం ధరిస్తాను అని మళ్ళీ ఒక నిశ్చయం చేసుకున్నాడు. కొద్దిసేపు చావాలి అని అనుకున్నాను, ఇట్లలో దుంకుతా, అది అవన్నీ వచ్చినాయి ఆలోచనలు. కానీ మళ్ళీ లేదు చస్తే ఉంటది, దానివల్ల ఏం లాభం లేదు, అనేక దోషాలు ఉన్నాయి దానివల్ల, ఇంకా బతికి ఉండడమే మంచిది అని చెప్తున్నాడు అన్నట్టు. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ ముహు నాత్యగచ్చత్ తదాపార్ శోకస్య కపికుంజర. హనుమంతుడు ఈ విధంగా అనేక విధాలుగా దుఃఖాన్ని మాటి మాటికి మనస్సులో నిలుపుకుంటూ, దుఃఖం మనసులో ఉన్నది కాబట్టి అనేక రకమైన ఆలోచనలు ఒకదాని నుండి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఇంకోటి, ఒక స్థిరత్వం లేకుండా వస్తున్నాయి. ఆ దుఃఖం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి. తదా శోకస్య పారం నాద్యగచ్చే. ఈ శోకం యొక్క పారాన్ని దానికి అంతం లాగా కనబడట్లేదు. దీని మీద మనస్సు స్థిరమవుతుందా అంటే స్థిరమవుతలేదు. ఒకదాని నుంచి ఒకదానికి మనస్సు సంచరిస్తుంది, దాని అంతము కనబడుతులేదు. రావణం వా వదిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత ప్రత్యాచీర్ణం భవిష్యత్. లేదా వీడిని ఫస్ట్ ఈ రావణుని చంపుతా నేను. కృతా సీత కామం అస్తు. సరే సీత సంగతి ఏదైనా అయినా పర్లేదు, ఫస్ట్ అయితే వీడికి ప్రతిక్రియ వేయాలి, ఫస్ట్ వీడిని చంపాలి అని ఒక ఆలోచన చేస్తున్నాడు. అంటే ఒక అలాంటి స్థితిలో ఉన్న వాళ్లకు ఏ రకమైన ఆలోచనలు వస్తాయని హనుమంతుడి ఇక్కడ పరిస్థితి అర్థమవుతున్నది. అక్కడ కృత నిశ్చయంతో ఉన్నాడు, తర్వాత పని మాత్రం అయిపోలేదు. అందుకే ఇలాంటి విచిత్రమైన అన్ని ఆలోచనలు, అన్ని పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయో అన్ని వస్తున్నాయి ఇక్కడ. అథవైనం సముక్షిప్య ఉపర్యూపరి సాగరం రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివ. దీనివల్ల ఒకటి ఏం తెలుస్తుంది అంటే, ఆలోచనలు రావడం సహజం, కానీ ఒక స్టెప్ వేసే ముందు మాత్రం అన్ని వస్తున్నాయి కదా అని ఏది వస్తుంది పోయి చేస్తలేడు కదా. ఇప్పుడు నీళ్ళల్లో దుంకాలి అది బెటర్ అనుకుంటే నీళ్ళలో దుంకుతలేడు. అక్కడ సరే అగ్నిలో దుంకుదాం లేదా చెట్టు కింద కూర్చుదాం, ఏ థాట్ వస్తే దాంట్లో పోయి ఆ పనిని క్రియ చేస్తులేడు. ఆలోచనలు వస్తున్నాయి, అది ఫిక్స్ అవుతులేదు, తర్కంతో దానికి సెట్ అవుతులేదు. అందుకే అతనికి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, నిర్ధారణకు ఇంకా రావట్లేదు. నిర్ధారణకు రాకముందు తొందరలో పని చేయకూడదు అని అది కూడా దీన్ని సూచిస్తున్నది ఇక్కడ. అథవైనం సముక్షిప్య ఉపర్యుపరి సాగరం రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివ. లేదా ఈ రావణుణ్ణి సముద్రం పైన ఎత్తుక వెళ్ళి పశుపతే పశుమివ రామాయ ఉపహరిష్యామి. పశువుల స్వామికి పశుపతికి ఒక పశువు వలె రామునికి అప్పచెప్తాను, వీడిని రావణుడిని చంపుతాను మొదలు అంటున్నాడు. లేదా సీత దొరకకున్న వీడైతే పట్టుకపోయినాడు కాబట్టి వీడిని తీసుకుపోయి రాముడి దగ్గర పట్టుకపోతా అని అదొకటి ఆలోచిస్తున్నాడు. ఇది చింతాం సమాపన్న సీతాం అనధిగమ్యతాం ధ్యాన శోక పరీతాత్మ చింతయామాస వానర. అంటే ఇక్కడ హనుమంతుడి స్థితిగతులు, మానసిక స్థితి ఎలా ఉన్నది అని చెప్తున్నాడు అన్నట్టు. ఆ హనుమంతుడు సీతను పొందక, అనధిగమ్య పొందక, వర్బ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రెడికేషన్, అనధిగమ్య అధిగమ్య రెండు ఉపసర్గలు ఉన్నాయి. గమ్య అక్కడ యకారం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ముందర ఉపసర్గలు ఉన్నాయి కాబట్టి. అట్లా అంటే సీతను పొందక, ఇతి చింతాం సమాపన్న ఈ చింతను పొందినవాడై, ధ్యాన శోక పరీతాత్మ అంటే ఆలోచన చింతాయాం ఆలోచనలు వస్తున్నాయి. తరువాత శోకం మనస్సును బాధిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇట్లా అనుకుంటున్నాడు. ఇక లాస్ట్కి ఏంది, యావత్ సీతాంకి పశ్యామి రామపత్నీం యశస్విని తావదేతాం పురీం లంకాం విచినోమి పునఃపునః.
రామపత్ని యశస్విని సీతాం, ఈ కీర్తి కలిగిన సీతను, రాముని భార్య అయిన సీతను యావత్ పశ్చాం, ఎప్పటి వరకు అయితే చూస్తానో, తావత్ అప్పటి వరకు, ఏతాం లంకాపురిం పునః పునః విచినం, అప్పటి వరకు లంకాపట్టణాన్ని మళ్ళీ మళ్ళీ మాటి మాటికి వెతుకుతాను అని అనుకుంటున్నాడు. సంపాతి వచనాశ్చాపి రామం యద్యాన యామ్యహం అపశ్యన్ రాఘవో భార్య నిర్దహేత్ సర్వవానరా. అంటే ఈ సంపాతి వచనాల వల్ల నేను రాముణ్ణి ఆనయామి యది, నేను రాముణ్ణి తీసుకువస్తే రాఘవ భార్యాన్ అపశ్యన్ సర్వవానరాన్ నిర్దహి. సంపాతి చెప్పినాడు కదా అని లంకలో నేను రాముణ్ణి ఇక్కడికి తీసుకువస్తే అక్కడ సీత చిట్ట తీసుకువచ్చి పట్టుకోవచ్చా, ఇక్కడ ఉన్నదని పట్టుకోవచ్చా, పట్టుకురాగానే ఇక్కడ సీత కనబడదు. కనపడకుంటే రాముడు ఏం చేస్తాడు, కోపంతో మీకు ఏమైనా బుద్ధి ఉన్నదా, ఏం కనబడకుండా ఇంత దూరం నన్ను పట్టుకోవచ్చారు అని వానరులందరినీ కాల్చి వేస్తాడు. కాబట్టి అది కూడా సరిగ్గా లేదు. ఇహైవ నియత ఆహారో వత్స్యామి నియతేంద్రియ నమకృతే వినశ్యేయు సర్వేతే నరవానర. నియమితమైన ఆహారము కలవాడినై నియతేంద్రియ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఇక్కడనే నివసిస్తాను. మళ్ళీ తిరుగుతున్నది ఇంకా బుద్ధి. మత్కృతే తే నరవానరాహ న వినశ్యేయు, ఇక్కడనే నివసిస్తే అక్కడికి పోయి ఏదో చెప్తే దానివల్ల ఈ కష్టం వస్తుంది. కాబట్టి ఇక్కడనే ఇంద్రియ నిగ్రహము కలవాడినే ఇక్కడనే ఉంటాను. అట్లా చేస్తే నా వల్ల ఆ నర వానరులు ఇద్దరు నశింపరు. అశోకవనికాచేయం దృశ్యతేయ మహాద్రుమ ఇమాం అధిగమిష్యామి నహీయం విచితామయ. ఈ పెద్ద పెద్ద వృక్షాలు కలిగిన ఈ అశోకవనం ఏదైతే ఉన్నదో ఇమాం అధిగమిష్యామి, దాన్ని పొందుతాను. ఇయం మయ నా విచితాహి. అప్పుడు బుద్ధిలో అశోకవనం గురించి దాని మీద దృష్టి పడ్డది. ఈ అశోకవనం అక్కడ ఎదురుగా కనబడుతున్నది, అక్కడనే ఉన్నది, మరి నేను ఇది వెతకలేదు కదా, ఎందుకు వెళ్ళలే అని ఆలోచన మెదడులో వచ్చింది. అక్కడికి వెళ్తాను అని అనుకుంటున్నాడు. వసూన్ రుద్ర స్తతాదిత్య అశ్వినౌ మరుతోపిచ నమస్కృత్య గమిష్యామి రక్షసాం శోకవర్ధన. ఇక భగవత్ ఇంతసేపు వెత్య ఇప్పుడు ఇక భగవంతుడు గుర్తు వస్తున్నాడు. శోకంలో, కష్టమైన పరిస్థితుల్లో భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తాం ఏమి తోచనప్పుడు. ఇక్కడ కూడా వసువులను, అష్టవసువులను, రుద్రులను, ఆదిత్యులను అందరినీ, అశ్విని దేవతలను, సప్తమరుత్తులను అందరికీ నమస్కారం పెట్టాడు. పెట్టి రక్షసాం శోకవర్ధన, ఈ రాక్షసులకు శోకాన్ని తెప్పిస్తూ గమిష్యామి అని వాళ్ళందరికీ నమస్కారం పెట్టి, అక్కడ సీత దొరకాలి, దొరికితే వీళ్లకు రాక్షసుల శోకము వృద్ధి అవుతుంది. అది అశోకవనం, శోకము లేనిది. కానీ నేను అక్కడ వెతికి సీతను దొరకబట్టి రాక్షసుల శోకాన్ని పెంచుతా అని దేవతలందరినీ వేడుకుంటున్నాడు అన్నట్టు. సీతను దొరకబట్టించే మార్గం చూపెట్టండి అని అందరినీ ప్రార్థిస్తున్నాడు. చిత్వాతు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కులనందిని సంప్రదాస్యామి రామాయ యథాసిద్ధిం తపస్విని. సర్వాన్ రాక్షసాన్ జిత్వాతు, ఈ రాక్షసులందరినీ జయించి, ఇక్ష్వాకు కులనందిని, ఇక్ష్వాకు వంశానికి చెందిన ఈ సీతను, వాళ్లకు ఆనందాన్ని కలిగించే సీతను, ఈ సీత ఉంటే అక్కడ ఆనందం వెళ్ళి విరుస్తుంది. అలాంటి సీతను తపస్విని, సిద్ధింయత అంటే తపస్సు చేసిన వాడికి సిద్ధి ఏ రకంగా వస్తుందో రామాయ సంప్రదాస్యామి, తపస్వికి సిద్ధి అందించినట్టు ఆ రామునికి సీతను అందిస్తాను. అంటే రాముడు తపస్వి, ఆయన దేనికోసం చూస్తున్నాడు, సిద్ధి కోసం. తపస్వి దేనికోసం చూస్తున్నాడు, సిద్ధి కోసం చూస్తున్నాడు. రాముడు దేనికోసం చూస్తున్నాడు, సీత కోసం చూస్తున్నాడు. తపస్వి సిద్ధి ఎందుకోసం చూస్తాడు అంటే ఆనందం కోసం. రాముడు సీత కోసం ఎందుకు చూస్తున్నాడు అంటే సీత వల్లనే ఇక్ష్వాకు వంశం ఆనందం పొందుతుంది కాబట్టి సీత కోసం వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి సీతను నేను రామునికి అందజేస్తాను అని అనుకొని స్థా ముహూర్తమివ ధ్యాత్వ చింతావగ్రతి తేంద్రియ ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ.
ఈ గొప్ప తేజస్సు కలిగిన హనుమంతుడు చింతావగ్రతితేంద్రియ, విచారము చేత కట్టబడిన ఇంద్రియాలన్నీ విచారము చేస్తున్నాడు. విచారము అనేక రకాలుగా చరిస్తున్నవి అన్నట్టు. విచారం అంటే అదే, ఇట్లా చరించాను అట్లా చరించకుండా ఇష్టం ఉన్నట్టు కంట్రోల్ లేకుండా చరిస్తున్నాయి. కొద్దిసేపు ఇది, కొద్దిసేపు అది, కొద్దిసేపు అది. అరే అది అనుకున్నదా, అప్పుడు బాగానే ఉన్నదా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది, అట్లనే ఉంటది. అట్లనే అంటే పూర్తి ఒక దీని ధ్యాన స్థితికి రాలేదు అన్నట్టు, స్థిత ప్రజ్ఞ స్థితికి రాలేదు. కాబట్టి అనేక విధాలుగా చింతిస్తున్నవి. ఒక్క నిమిషం ఈ విధంగా విచారం చేత కట్టబడిన ఇంద్రియాలు గలవాడినాయి అంటే వాటిని ఇంద్రియాలను కట్టడి చేసి ధ్యానించి లేచాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు అంటే విచారముతో, అంటే ఇక్కడ పాజిటివ్ అర్థం అనే విచారము అంటే విశేషంగా చారము, విశేషంగా చరించే వీటిని కట్టబడిన ఇంద్రియ అంటే తన యొక్క ఆలోచనతో, మంచి ఆలోచనలతో ఇంద్రియాలను ఏం చేశాడు, కంట్రోల్ చేశాడు. కట్టబడినవి అంటే గ్రతితం అంటే కట్టబడ్డాయి అంటే మొత్తం అన్నిటినీ ముళ్ళు వేసి బంధించాడు. అందుకే యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి అనేక రకాలుగా సంచరిస్తుంటది. యోగ శాస్త్రంలో మొదటిది ఇది. దాన్ని చిత్తం అటు ఇటు తిరగకుండా దాన్ని బంధించాలి. బంధించాలంటే సరి అయిన ఆలోచన మనసులో రావాలి. సరి అయిన ఆలోచన వస్తేనే బంధింపబడుతుంది. ఇష్టం ఉన్నట్టు చేస్తే బంధింపబడదు, మన కంట్రోల్లో ఉండదు. కంట్రోల్లో ఉంటే అందరూ కంట్రోల్ చేస్తారు. కాబట్టి సరి అయిన ఆలోచన చేసి రామునికి సిద్ధి కలిగించాలి. సీతను వెతకాల్సిందే, ఇక్కడ అశోకవనం ఉన్నది, దేవతలను ప్రార్థించాడు, వెళ్ళడానికి సిద్ధమైనాడు. ఎప్పుడైతే ఆ సంకల్పం, పాజిటివ్ సంకల్పం జరిగిందో ఇంద్రియాలన్నీ కట్టుబడి ఇంతసేపు అటు ఇటు ఇటు అటు దుఃఖాన్ని పొందినాయి. ఇప్పుడు మాత్రం అవి బంధింపబడి మంచి శాంత మనస్కుడై అతను క్షణకాలం లేచాడు. లేచి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యేశ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కం మరుద్గణేభ్య. అందరికి నమస్కారం పెడుతున్నాడు. రాముడు, లక్ష్మణుడు, తర్వాత సీతకు, రుద్ర, ఇంద్ర, యమ, అనిల అంటే వాయుదేవుడు, అందరికి నమస్కారం వంగి నమస్కారం పెడుతూ చంద్రార్క మరుద్గణేభ్య, చంద్రునికి, సూర్యునికి, మరుద్గణాలకు అందరికి నమస్కారం పెడుతూ ఏం చేశాడు, పెట్టాడు. సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి దిశసర్వా సమాలోక్య యశోక వనికాంగత. అప్పుడు అందరికి నమస్కారం పెట్టి శుద్ధ మనస్కుడై ముందరికి వెళ్ళాడు. అప్పుడు ఏంది, తేభ్య నమస్కృత్య, వాళ్ళు రామాదులకు రాముడు ఆదిగా కలవాళ్ళు అన్నాడు. అందరికి నమస్కరించి సుగ్రీవునికి కూడా, తన రాజైన సుగ్రీవునికి నమస్కరించి సర్వాదిశ సమాలోక్య, అన్ని దిక్కుల్లో ఒకసారి చూసి పరిస్థితి అశోకవనికాంగత, శోకము లేని ఆ అశోక వనం ఏదైతే ఉన్నదో అక్కడ శోకం ఉండదంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి వనం వైపు వెళ్ళాడు. సగత్వా మనసా పూర్వం అశోక వనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజ. ఇప్పుడు వాయుపుత్రుడైన హనుమంతుడు మనస్సుతో పూర్వం శుభాం, ఈ ముందుగానే శుభాం అశోకవనికాం గత్వా ఉత్తరం, అక్కడికి పోయినాక ఈ సుందరమైన అశోకవనాన్ని గురించి వెళ్ళిన వాడి వెళ్ళి తర్వాత చేయవలసిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. చేయవలసిన పని అక్కడ పోయి ఏం చేయాలి. ధ్రువంతు రక్షో బహుళ భవిష్యతి వనాకుల అశోక వనికా పుణ్య సర్వ సంస్కార సంస్కృత. ఈ అశోకవనము తప్పకుండా అనేక మంది రాక్షసులతో కూడి ఉండి ఉంటుంది, రక్షింపబడుతూ ఉంటుంది. వనాకుల సర్వ సంస్కార సంస్కృత పుణ్య భవిష్యత్ అంటే అన్ని విధాల వృక్షాలతో వ్యాకులమైందంటే చాలా వృక్షాలు ఉన్నాయి. అన్ని విధాలమైన సంస్కారాలతో అంటే అక్కడ చేయవలసిన ఏవేవైతే వాటిని రక్షించానో శోకం రాకుండా సుందరంగా ఉంచడానికి ఏ పనులు చేయాలి, అట్లా ఉండి పుణ్యప్రదంగా ఉండి ఉంటుంది. రక్షిణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదప.
భగవానపి సర్వాత్మ నాతిక్షోభం ప్రవాతి వై సంక్షిప్తో అయం మయాత్మ చ రామార్థే రావణస్య చ. అక్కడ రాక్షసులు వనపాలకులు ఎవరైతే ఉంటారో ఆ వృక్షాలను తప్పకుండా రక్షిస్తూ ఉంటుంటారు. అక్కడ వాయుదేవుడు సర్వాంతర్గతుడైన సర్వాత్మ భగవానపి పూజ్యుడైన వాయుదేవుడు కూడా నాతి క్షోభం ప్రవాతి ఎక్కువ క్షోభ పెట్టకుండా వీస్తూ ఉంటాడు. అతను కూడా భయపడుతూ దాన్ని రక్షించడానికి, చెట్లను రక్షించడానికి ఎంత స్పీడ్ లో వీయానో అంతే ఆ రకంగా వీస్తూ ఉంటాడు. మయ రామార్థే రావణస్య అయం ఆత్మ సంక్షిప్త. మళ్ళీ అప్పుడు లంకలో ప్రవేశించినప్పుడు ఏదైతే అనుకున్నాడో అదే విధంగా ఇక్కడ ఈ అశోకవనానికి పోయేందుకు రాముని కార్యం సక్సెస్ చేయడానికి నా శరీరాన్ని తగ్గించుకోవాలి. సంక్షిప్త చిన్నదిగా చేయబడింది. చేసి సిద్ధి మే సంవిధాస్యంతి. ఇంకో 4-5 శ్లోకాలు ఇది అయిపోతుంది. సిద్ధి మే సంవిధాస్యంతి దేవా సర్షి గణాస్త్రిహ బ్రహ్మ స్వయంభూర్ భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిం అగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవచ అశ్వినౌ చ మహాత్మాను మరుత శర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతానాంచైవ యప్రభు దాస్యంతి మమ ఏ చాన్యే యదృష్టాః పతిగోచరాః సఋషిగణాః. ఋషిగణములతో కూడిన దేవతలు ఇక్కడ సిద్ధిం సంవిధాస్యంతి అందరినీ ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే అందరి హెల్ప్ తీసుకుంటున్నాడు. గొప్ప వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా యొక్క కార్యాన్ని సక్సెస్ చేయుగాక, కార్యసిద్ధిని చేయగలరు. స్వయంభూ, స్వయం అంటే బ్రహ్మదేవుడు, స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు, స్వయంగా జన్మించిన బ్రహ్మదేవుడు, దేవతలు, అగ్ని, వాయు, వజ్రభృత్ అంటే ఇంద్రుడు, వజ్రాన్ని ధరించిన పురుహూతుడు అంటే ఇంద్రుడు, పాశహస్త వరుణశ్చ పాశాన్ని ధరించిన వరుణుడు, అట్లే సోముడు, ఆదిత్యులు, చంద్ర సూర్యులు అన్నట్టు, మహాత్మానవ్ అశ్వినవ్ అశ్విని దేవతలు, మరుత్తులు, ప్రతివాడు ఎవరైతే ఈ దేవతలు గొప్పవాళ్ళు ఉన్నారో మే సిద్ధిం దిశంతు నాకు సిద్ధిని ఇచ్చుదురు, శాంతి మంత్రాలను పఠిస్తున్నాడు. ఇక్కడ ఒక నాంది. ఇవన్నీ చేయడం ఏదైతే ఉందో శుభమైన పనిని చేసినప్పుడు ఇక్కడ దేవతలందరి యొక్క రక్షణను అపేక్షిస్తున్నాడు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, ఆశీర్వచనాలు తీసుకోవడానికి వాళ్ళను ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఇది ఒక నాంది వచనం. దీన్ని చూడంగానే మనం కావ్యంలో ఏం గుర్తుపట్టచ్చు అంటే ముందర జరగబోయేది శుభం జరగబోతుంది అని గుర్తుపట్టాలి. సర్వాడు ఇంతసేపు ఈ ఆలోచన రాలి, ఇంతసేపు అన్ని నెగిటివ్ ఆలోచనలు వచ్చినాయి. అయ్యో దేవతలు అందరు ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని రక్షిస్తారు కదా, మంచి ఆలోచనలు చేస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ ముందుకు పోదాం, ఎందుకు అనవసరంగా ఇక్కడ బాధపడి కూర్చుంటే ఏం వస్తుంది అని ఇంతసేపు బుద్ధి రాలి, ఇంతసేపు అన్ని ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు మంచి ఆలోచనతో ముందరికి పోతున్నాడు. వాళ్ళందరి ఆశీర్వచనాలను అపేక్షిస్తూ వాళ్ళను ప్రార్థిస్తూ ఏం చెప్తున్నాడు, నాకు సిద్ధిని ఇవ్వుగాక, వీళ్ళందరూ నాకు మార్గ దర్శనం చేస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరైతే అదృశ్య రూపంలో, కొందరు కనబడే రూపంలో ఉంటారు, కొందరు కనబడకుండా ఉంటారు, వాళ్ళందరూ ఈ మార్గాన్ని నాకు చూపెడుతూ నాకు సిద్ధిని, కార్యసిద్ధిని ఇవ్వగలరు అని వాళ్ళను చాలా మనసులో నుంచి భక్తితో ప్రార్థిస్తున్నాడు. తదున్నసం పాండుర దంతమవ్రణం శుచిస్మితం పద్మ పలాశలోచనం ద్రక్షే తదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిప తుల్య దర్శనం. అప్పుడు ఉన్నసం ఉన్నతమైన నాసిక కలిగినది, పాండుర దంతం తెల్లని దంతాలు కలిగినది, అవ్రణం గాయాలు మచ్చలు లేనిది, శుచిస్మితం అందంగా తెల్లని చిరునవ్వు కలిగినది, పద్మ పలాశ లోచన తామరేకుల వంటి నేత్రాలు కలిగినదైన ప్రసన్న తారాధిప తుల్య దర్శనం అంటే నిర్మలంగా ఉండే చంద్రబింబంతో సమానమైన దర్శనము కలిగిన అయిన తదార్యావదనం ఆ యొక్క సీత యొక్క ముఖాన్ని అహం కదా ద్రక్షేను. అలాంటి అందమైన సీత, చాలా
ప్రసన్న వదనంతో ఉండేది. ఈ విధంగా శుభ లక్షణాలను కలిగినది అయిన ఆ సీతను నేను ఎప్పుడు చూడగలను అని పాజిటివ్, చూడగలను అని దిగాలుగా కాకుండా ఇప్పుడు వీళ్ళందరినీ అది చేశాను, ఎప్పుడు చూడగలుగుతాను అని మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతాను ఏమో అంటే చూడగలుగుతాను, తొందరలోనే చూడగలుగుతాను. బలాభిభూత చబల తపస్విని కథన్ను మే దృష్టిపతే అద్యసా భవేత్. ఇక్కడ ఈ నీచుడు క్షుద్రేణ పాపేణ నృశంస కర్మణ, ఈ నీచుడు పాపాత్ముడు క్రూరమైన కర్మ కలిగిన వాడైన సుదారుణాలంకృత వేషధారిణ, భయంకరమైన అలంకారాలతో కలిగిన ఈ రావణుని చేత బలాభిభూత బలాత్కారంతో తేబడ్డది. అలాంటి తపస్విని సా అబల అత్య మే దృష్టిపతే కథం భవేత్. అలాంటి సీత నాకు ఎప్పుడు కనబడుతుంది? ఈ దుష్ట రావణుడు వీడి చేత పట్టవచ్చింది అంటే ఇక్కడ సంకల్పం కొంతసేపు రావణుండి పొగిడి అడుగుతారు ఇదివరకు, అంటే అక్కడ ఇంకా కొంచెం ఆకర్షితుడైనాడు అన్నట్టు. మనం చాలా డీప్ గా ఆలోచిస్తే ఎప్పటి వరకైతే మనస్సు వాటి మీద కొంత ఆకర్షణ ఉంటుందో అప్పటి వరకు అతను సంకల్పం గట్టిగా కాలేదు అన్నట్టు, ఇంకా వాటి మీద కొద్దిగా పోతుంది. ఇక్కడ రావణుడు చాలా దుష్టంగా కనబడుతున్నాడు, సీత యొక్క గుణాలు చాలా ప్రబలంగా కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క నిశ్చయం సంకల్పం చాలా మెచ్యూరిటీ స్టేట్ కు చేరుకొని అలాంటి సీతను నేను ఎప్పుడు చూడగలుగుతాను అని భావోద్రేకం లోపల నుంచి ఎమోషన్ కొట్టుగా వస్తుంది అన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడని సీత ఎవరామె ఒక కుండలిని శక్తి అన్నట్టు, రాముని యొక్క భార్య, పరబ్రహ్మ యొక్క సతి, అలాంటి ఆమె దర్శనం ఇస్తుంది. అంటే మనస్సు లోపల నుంచి దుఃఖం పొంగుకు రావాలి, అలాంటి స్థితిలో మాత్రమే. దుఃఖం అంటే భావోద్రేకం, శుభంతో కూడిన భావోద్రేకము వచ్చినప్పుడు మాత్రమే మనకు దైవ దర్శనం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు హనుమంతుడి స్థితి ఎట్లా ఉన్నదంటే లోపల నుంచి ఈ నెగిటివిటీని మొత్తం పక్కకు పెట్టి దేవతలను ప్రార్థించాడు. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో అందరి హెల్ప్ను అడుగుతున్నాడు. అడిగి ఇప్పుడు సీతను ఎప్పుడు నేను కనుక్కుంటాను అనే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇక అశుభం జరుగుతుంది. ఇలాంటి స్థితిలో ఎప్పుడైతే ఒక మనిషి ఆ స్థితికి వస్తాడో, మెచ్యూర్ అవుతాడో, అతని మనస్సు బాగా పండిపోతుందో అప్పుడు మాత్రమే భగవంతుడు కనబడతాడు. అంతవరకు ఏదో టెస్టులు ఆ విఘ్నాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? విఘ్నాలు వస్తున్నాయి అంటే మనం మెచ్యూర్ కాలే అన్నట్టు, మన మనస్సు ఇంకా పరిపక్వము చెందలేదు. పరిపక్వము చెందని మనస్సుకు అన్ని విఘ్నాలు లాగా కనబడుతుంది. ఒకళ్ళు ఎవరో గట్టిగా ఏదో చెప్తే పరిపక్వం చెందకుంటే, రోగంతో ఉంటే ఆ మాటలు మనం నెగిటివ్గా తీసుకుంటాం. పరిపక్వం చెంది మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ మాటలు చాలా మంచిగా వినబడతాయి, దానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ హనుమంతుడి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే బాగా పరిపక్వం చెందిన మనస్సు కలిగిన వాడైన స్థితికి చేరుకున్నాడు, అట్లాంటి స్థితికి చేరుకున్నాడు. కాబట్టి ఇక అంత శుభం జరుగుతుంది.